Hi students, welcome to Urban Club Academy. My name is Jagdish. మన లాస్ట్ వీడియోలో ఈక్వలెంట్ సర్క్యూట్ గురించి రెసిస్టెన్స్ ఈక్వలెంట్ సర్క్యూట్ గురించి ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కదా. అండ్ ఎలా ఉంటే సిరీస్ అండ్ ఎలా ఉంటే ప్యారలల్ అనేది కొంచెం క్లారిటీగా నేర్చుకున్నాం. ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. ఒక ప్రాబ్లమ్ సెషన్, కంప్లీట్ ప్రాబ్లమ్ సెషన్ తీసుకుంటాను. సో అందులో లాజికల్గా సర్క్యూట్స్ ఎగ్జామ్లో మనకి ఇస్తే మనం ఎలా అంటే ఎలా అబ్జర్వ్ చేయాలి, ఎట్లా మనం ప్రొసీడ్ అవ్వాలనేది చూద్దాం. అండ్ ఈ వీడియోలో మనం ఈక్వలెంట్ సర్క్యూట్లోనే నెక్స్ట్ స్టెప్ యు ఆల్ నో స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ఆఫ్ కోర్స్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ మీద ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ సోర్సెస్, టైప్స్ ఆఫ్ సోర్సెస్. ఓకే, నెక్స్ట్ problems on finding voltage, current and power or resistance somewhat. Okay, so ఈ వీడియోలో ఈ 3 టాపిక్స్ గురించి చూద్దాం. ఓకేనా? సో లెట్స్ సీ ఫస్ట్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, సో ఫస్ట్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. వాట్ ఈజ్ స్టార్ అండ్ వాట్ ఈజ్ డెల్టా కనెక్షన్? ఓకే, సో ముందు స్టార్ అండ్ డెల్టా కనెక్షన్ అంటే ఏంటి? ఫస్ట్ స్టార్ అంటే మీనింగ్ ఏంటంటే, ఫర్ సపోజ్ మనకి రెసిస్టెన్సెస్ ఆర్ ఎనీ ఎలిమెంట్స్ ఈ కాన్ఫిగరేషన్లో ఉన్నాయనుకోండి, ఈ రిప్రజెంటేషన్లో ఉన్నాయనుకోండి, దాన్ని మనం స్టార్ నెట్వర్క్ అంటాం. ఫర్ సపోజ్ ఇదే కాన్ఫిగరేషన్లో నేను డ్రా చేస్తున్నా. ఫర్ సపోజ్ మనకి ఒక నెట్వర్క్ అనేది ఈ టైప్లో ఉందనుకోండి, ఇది చూడండి, ఇది స్టార్ నెట్వర్క్లో ఉంది కదా, వై నెట్వర్క్, దాన్ని మనం స్టార్ నెట్వర్క్ అంటాం అనమాట. ఓకే, సో ఇది స్టార్ నెట్వర్క్ అంటాం, స్టార్. నెక్స్ట్ అదే సేమ్ రెసిస్టర్స్ అనేవి ఈ కాన్ఫిగరేషన్లో ఉన్నాయనుకోండి, దాన్ని మనం డెల్టా నెట్వర్క్ అంటాం అనమాట. ఓకే, ఇది స్టార్ నెట్వర్క్ అండ్ ఇది డెల్టా నెట్వర్క్. సమ్ టైమ్స్ మనం ఈ స్టార్ నుంచి డెల్టాకి ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి వస్తుంది. ఓకే, అలాగే డెల్టా నుంచి స్టార్కి ట్రాన్స్ఫర్మేషన్ చేయాల్సి వస్తుంది అనమాట. సో ఆ టైంలో మనం స్టార్ టు డెల్టా అండ్ డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములాస్ మనం తెలుసుకున్నాం అనుకోండి, మనం ఈజీగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. లైక్ ఫర్ సపోజ్ ఇక్కడ ఆర్ఏ, ఆర్బి, ఆర్సి ఉందనుకోండి, వీటి టెర్మినల్స్ ఏ, బి, సి అనుకున్నాం. ఓకే, సో ఈ ఆర్ఏ, ఆర్బి, ఆర్సి డెల్టాలో చేంజ్ అయినప్పుడు ఆర్ఏసి, ఆర్బిసి అండ్ ఆర్ఏబి. ఓకే, సో ఈ రెసిస్టెన్స్ స్టార్లో ఉంటే ఎంత వాల్యూ ఉంటుంది, ఈ రెసిస్టెన్స్ డెల్టాలో ఉంటే ఎంత వాల్యూస్ వస్తాయి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, చాలు. అయితే ఈ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అనేది నా మీనింగ్ ఏంటంటే, స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎక్కువ మనం ఎందులో యూజ్ చేస్తాం అంటే సింగిల్ ఫేజ్ సర్క్యూట్స్లో కాదు, 3 ఫేజ్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాం. ఓకే, 3 ఫేజ్ సర్క్యూట్స్లో మనకి స్టార్ కనెక్షన్ అండ్ డెల్టా కనెక్షన్ అని మీరు వినే ఉంటారు. ఓకే, సో స్టార్ కనెక్షన్ అంటే ఇప్పుడు ఈ కాన్ఫిగరేషన్లో ఉంటాయి, మనం ప్రీవియస్గా చెప్పుకున్నాం కదా, స్టార్ కాన్ఫిగరేషన్లో ఉంటాయి ఆర్ వై కాన్ఫిగరేషన్లో ఉంటాయి స్టార్ కనెక్షన్ అంటాము, ఆర్ డెల్టా కాన్ఫిగరేషన్లో ఉంటే డెల్టా కనెక్షన్ అంటాం అనమాట. ఓకే, సో నెక్స్ట్ మిగిలిన డీటెయిల్స్ 3 ఫేజ్ సర్క్యూట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ డెప్త్లో చెప్పుకుందాం. ప్రజెంట్ టాపిక్ మాత్రం ఓన్లీ స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి ఓన్లీ స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ గురించి మాత్రమే మాట్లాడుకుందాం. ఓకే, సో స్టార్ అండ్ డెల్టా. ఫస్ట్ స్టార్ టు డెల్టాకి మనం కన్వర్ట్ చేద్దాం. ఓకే, సో ఫర్ సపోజ్ స్టార్ కనెక్షన్ అగైన్ సేమ్. ఓకే, సో ఇది ఆర్ఏ, ఆర్బి అండ్ ఆర్సి. సో ఈ నెట్వర్క్ని మనం డెల్టా నెట్వర్క్ చేంజ్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. సో డెల్టా నెట్వర్క్ ఏంటి, ఇది డెల్టా నెట్వర్క్ కదా, ఇప్పుడు మనం ఈ నెట్వర్క్కి ట్రాన్స్ఫర్ చేయాలి. సో ఆర్ఏబి, ఏబి, నెక్స్ట్ ఆర్ఏసి, నెక్స్ట్ ఆర్బిసి. ఓకే, సో మీరు
చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. అంటే బట్టి పట్టాల్సిన పని లేదు ఈ ఫార్ములాస్ని. డెరివేషన్ కూడా మనకు ప్రజెంట్ అవసరం లేదు. ఓకే, ఏదైనా డెరివేషన్ నీడ్ అయ్యింది అనుకోండి, డెఫినెట్గా నేనే డెరైవ్ చేస్తాను. ప్రజెంట్ వీటికి డెరివేషన్ అవసరం లేదు, మనకి ఫార్ములాస్ గుర్తుంటే సరిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఫార్ములాస్ని బట్టి పట్టద్దు. బట్టి పట్టారంటే డెఫినెట్గా కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, జస్ట్ థింక్, అర్థం చేసుకోండి, లైక్ ఎలా రాయాలి అనేది అర్థం చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆర్ఏ, ఆర్సి అండ్ ఆర్బి ఓన్లీ సింగిల్ రిప్రజెంటేషన్ మాత్రం ఇచ్చాం. ఓకే, ఇక్కడ డబుల్ రిప్రజెంటేషన్ ఆర్ఏబి, ఆర్బిసి, ఆర్ఏసి. ఓకే, అంటే ఏకి బికి మధ్యలో ఉన్న రెసిస్టర్ ఆర్ఏబి, బికి సికి మధ్యలో ఉన్న రెసిస్టర్ అండ్ ఏకి సికి. ఇక్కడ అలా కాదు కదా, ఓన్లీ ఇది ఆర్ఏ బ్రాంచ్, ఇది ఆర్సి బ్రాంచ్, ఇది ఆర్బి బ్రాంచ్. ఓకే, ఇప్పుడు మనకి ఆర్ఏ, ఆర్బి, ఆర్సి నౌన్ వాల్యూస్, ఆర్ఏబి, ఆర్బిసి, ఆర్ఏసి అన్నోన్ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు మనం అన్నోన్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మనకి ఆర్ఏ, ఆర్బి, ఆర్సి నౌన్ వాల్యూస్ కదా, ఆర్ఏబి, ఆర్సిఏ, ఆర్బిసి ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆర్ఏబి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో జస్ట్ ఫార్ములాని ఎలా రాయాలో అర్థం చేసుకుంటే ఆటోమేటిక్గా, అంటే ట్రిక్ అంతే. అంటే నా వే గుర్తుపెట్టుకునే ట్రిక్, మీ వేలో మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, నా వే ఏంటంటే ఆర్ఏబి. ఓకే, ఏ అండ్ బి ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ఏ అండ్ బి ఉందో, ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఆర్ఏ ఆర్బి బై ఆర్సి. ఓకే, సింపుల్. ఇక్కడ ఏ కమ బి ఉంది కదా, అంటే న్యూమరేటర్లో ఓన్లీ ఏ అండ్ బినే వస్తాయి. ఫస్ట్ ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ ఈ రెండు ఇంటూ చేస్తాము, ఏదైతే ఇందులో ఉండదో దాని చేత డివిజన్ చేస్తాం అనమాట. ఓకే, యాక్చువల్గా దీన్ని మనం ఎలా రాస్తాం అంటే ఇది జస్ట్ కన్వర్టెడ్ అనమాట. ఆర్ఏబి ఈజ్ ఈక్వల్ టు ఆర్ఏ ఆర్బి ప్లస్ ఆర్బి ఆర్సి ప్లస్ ఆర్సి ఆర్ఏ బై కదా, ఆర్ఏబి, ఆర్బిసి, ఆర్సిఏ అని చెప్పి మనం డెరైవ్ చేస్తూ ఉంటాం. బై ఏదైతే ఏ కమ బి, ఏబి కదా, సి లేదు మనకి, సో సి న్యూమరేటర్లో రాస్తాం. ఓకే, సో విడదీయండి పార్ట్స్ వైజ్గా విడదీస్తే ఏమవుతుంది, ఇక్కడ ఆర్సి క్యాన్సిల్, ఇక్కడ ఆర్సి క్యాన్సిల్, ఆర్ఏ ఆర్బి ఆర్ఏబి బై ఆర్సి. సరిపోయిందా? ఓకే, సో చూడండి, ఆర్బి ఆర్సి బై ఆర్సి ప్లస్ ఆర్సి ఆర్ఏ బై ఆర్సి ప్లస్ ఆర్ఏ ఆర్బి బై ఆర్సి. ఆర్సి క్యాన్సిల్, ఆర్సి క్యాన్సిల్. ఓకే, సో ఫైనల్గా ఆర్బి ప్లస్ ఆర్ఏ ప్లస్ ఆర్ఏ ఆర్బి బై ఆర్సి. సేమా? ఓకే, సో అంటే ఇలా అయినా మీరు గుర్తుపెట్టుకోండి. ఇలా గుర్తుపెట్టుకుంటే ఆర్సి క్యాన్సిల్ అయిపోతాయి. లేదు డైరెక్ట్గా ఏ కమ బి కాబట్టి ఆర్బి ప్లస్ ఆర్ఏ, మళ్ళీ ఈ రెండు ఇక్కడ ఇంటూ అవుతాయి బై ఏదైతే మనకి ఈ రెండింటిలో ఉండదో దాని చేత డివిజన్ చేస్తాం అనమాట. సింపుల్. సేమ్ వేలోని మనం నెక్స్ట్ ఆర్ఏబి కంప్లీట్ అయిపోయింది కదా, నెక్స్ట్ ఆర్సిఏ రాసాం అనుకోండి. సేమ్ మళ్ళీ ఆర్సి ప్లస్ ఆర్ఏ ప్లస్ ఆర్సి ఆర్ఏ బై ఏదైతే ఇందులో లేదు, బి లేదు, సో ఆర్బి. సింపుల్. నెక్స్ట్ ఆర్బిసి, అగైన్ సేమ్ ఆర్బి ప్లస్ ఆర్సి ప్లస్ ఆర్బి ఆర్సి, ఏ లేదు, ఆర్ఏ. సింపుల్. గాట్ ఇట్? అంటే ఇది నా వే గుర్తుపెట్టుకోవడం. ఓకే, నా వే ఏంటి, ఇక్కడ ఏ అండ్ బి ఉంది. ఎప్పుడైతే ఏ బి ఉందో ఆర్ఏ ప్లస్ ఆర్బి ప్లస్ అగైన్ ఈ రెండు ఇక్కడ ఇంటూ అవుతాయి, ఏదైతే ఈ రెండిట్లో లేదో అది దాంతో డివిజన్ చేస్తాం. ఓకే, ఓన్లీ ఈ ఒక్క పార్ట్ని డివిజన్ చేస్తాం. ఎందుకు ఈ ఒక్క పార్ట్ని డివిజన్ చేస్తామో ఇది ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇది ఎక్స్ప్లెనేషన్. క్లియరా? నెక్స్ట్ అగైన్ సేమ్ ఆర్సి ప్లస్ ఆర్ఏ ఆర్బి, అగైన్ సేమ్ ఆర్బి ప్లస్ ఆర్సి ఆర్ఏ. ఓకే, సో ఇన్ కేస్ అర్థం కాకపోతే ప్రాబ్లం చేసినప్పుడు ఇంకొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఓకే, సో ప్రజెంట్ ఫార్ములాని ఎలా రాయాలో చూడండి. ఓకేనా? ఇది స్టార్ టు డెల్టా ట్రాన్స్ఫర్మేషన్. ఇప్పుడు డెల్టా టు స్టార్ చూద్దాం. డెల్టా టు స్టార్ చూసినప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఇవి మనకి నౌన్ వాల్యూస్, ఆర్ఏబి నౌన్ వాల్యూ, ఆర్సిఏ నౌన్ వాల్యూ, ఆర్బిసి నౌన్ వాల్యూ. ఇప్పుడు ఆర్ఏ ఆర్బి ఆర్సి ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ఓకే,
ఓకే, సో ఇప్పుడు డెల్టా టు స్టార్ చూద్దాం. డెల్టా టు స్టార్. ఓకే, సో ఇప్పుడు ఏంటి, ఆర్ఏబి నౌన్ వాల్యూ, ఆర్బిసి నౌన్ వాల్యూ, అగైన్ ఆర్సిఏ నౌన్ వాల్యూ. సో ఇప్పుడు మనకి ఆర్ఏ, ఆర్బి, ఆర్సి అన్నోన్ వాల్యూస్. ఓకే, సో ఇప్పుడు ఆర్బి, ఆర్సి ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది కొంచెం జాగ్రత్తగా అండి, ఇది కూడా చాలా ఈజీ. అంటే ఫార్ములా రాయడం ఈజీ. ఓకే, ఆర్ఏ ఉంది కదా మనకి, ఆర్ఏబి ఉంది, ఆర్బిసి ఉంది, ఆర్సిఏ ఉన్నాయి. ఓకే, డబల్ కదా, ఏబి, బిసి, సిఏ. ఓకే, సో ఆర్ఏ రాసినప్పుడు ఆర్ఏబి, ఓకే, ఏతో ఆర్ఏబి అండ్ ఏబి అయిపోయింది కదా, ఎగైన్ మళ్ళీ ఏ, ఇంకోటి ఏముంది ఆర్ఏసి. ఓకే, ఆర్ఏబి అండ్ ఆర్ఏసి, సో మధ్యలో ప్లస్ బై ఆర్ఏబి, ఇంటూ, ఓకే, ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి ప్లస్ ఆర్సిఏ. అగైన్ సేమ్, ఆర్బి ఫైండ్ అవుట్ చేయాలంటే బి, ఆర్బిసి, బీసీ అయిపోయింది కాబట్టి సిఏ. ఓకే, జస్ట్ బీతో కదా, బీసీ అయిపోయింది కాబట్టి బిఏ. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా. నెక్స్ట్ ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి ప్లస్ ఆర్సిఏ. నెక్స్ట్ ఆర్సి ఈజ్ ఈక్వల్ టు ఆర్సిఏ, ఆర్సిబి, ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి ప్లస్ ఆర్సిఏ. సింపుల్. ఓకే, సో ఇప్పుడు డెల్టా టు స్టార్ చేంజ్ చేద్దాం. సో ఇప్పుడు ఏంటి మనకి, ఆర్ఏబి నౌన్ వాల్యూ, ఆర్బిసి నౌన్ వాల్యూ, ఆర్సిఏ నౌన్ వాల్యూ. అన్నోన్ వాల్యూస్ ఏంటి, ఆర్ఏ, ఆర్బి అండ్ ఆర్సి. ఇప్పుడు మనం ఆర్ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఆర్ఏ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇక్కడ చూడండి, అంటే ఇక్కడ నేను గుర్తుపెట్టుకున్న ట్రిక్ ఏంటంటే, ఆర్ఏ ఇక్కడ ఏబి, బిసి, సిఏ కదా, ఏతో ఏదైతే యాడ్ అయి ఉంటుందో అవి మనం న్యూమరేటర్లో మల్టిప్లై చేయాలి. అంటే ఆర్ఏబి, నెక్స్ట్ ఏబి అయిపోయింది, ఇంకొకటి ఏంటి ఆర్ఏసి. సింపుల్. ఓకే, అగైన్ ఇది సేమ్, అన్నిటికీ సేమ్ ఇది. ఓకే, ఆర్సిఏ, ఇది అన్నిటికీ సేమే. నెక్స్ట్ ఆర్బి అయినప్పుడు బి, ఆర్బిసి అయిపోయింది కదా, ఇంకొకటి ఏంటి ఆర్బిఏ. అగైన్ ఆర్ఏబి ప్లస్ ఆర్బిఏ ప్లస్ బీసీ ప్లస్ ఆర్సిఏ. నెక్స్ట్ ఆర్సి ఈజ్ ఈక్వల్ టు సి కదా, ఆర్సిఏ ప్లస్ ఆర్సిబి. ఆర్సిబి అన్న, ఆర్బిసి అన్న, ఆర్సిఏ అన్న, ఆర్ఏసి అన్న సేమ్. ఓకే, దీన్ని మనం ఏబి కింద రాసుకోవచ్చు, బిఏ కింద రాసుకోవచ్చు, ప్రాబ్లం లేదు, సేమ్ రెసిస్టర్. ఓకే, విఏసి విబిసి చేంజ్ అవుతుంది, అంటే వోల్టేజ్ని రిప్రజెంట్ చేసినప్పుడు డెఫినెట్గా చేంజ్ అవుతుంది. ఓకే, విఏబి వేరు, విబిఏ వేరు. ఓకే, ఈ రెండు ఈక్వల్ కాదు, ఈ రెండు వేరు, నాట్ ఈక్వల్. ఓకే, బట్ రెసిస్టెన్స్లో ప్రాబ్లం లేదు, ఎటువైపు నుంచి చూసినా అదే రెసిస్టెన్స్ ఉంటుంది, బట్ వోల్టేజ్ అలా కాదు. ఓకే, చెప్తా ఎందుకు వోల్టేజ్ కాదు, ఇది అయిపోయిన తర్వాత చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తున్నాం. ఓకే, అగైన్ సేమ్, డినోమినేటర్ అన్నిటికీ సేమే, ఆర్బిసి ప్లస్ ఆర్సిఏ. ఓకే, సో ఇది నేను పెట్టుకున్న ట్రిక్ అనమాట, మీ ఇష్టం, ఒక్కొక్కరికి ఏముంటుంది కదా. సో ఎలా కావాలంటే మీరు అలా గుర్తుపెట్టుకోండి, బట్ గుర్తుపెట్టుకోండి, బట్టి పట్టొద్దు. బట్టి పట్టారనుకోండి డెఫినెట్గా మర్చిపోతారు, కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకేనా, సో మ్యాక్సిమం ట్రై చేయండి గుర్తుపెట్టుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. ప్రాబ్లం సాల్వ్ చేస్తే ఇంకొంచెం బెటర్గా మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో ఇది డెల్టా నెట్వర్క్ కదా, సో ఇది డెల్టా కాన్ఫిగరేషన్లో ఉంది కదా. ఓకే, సో డెల్టా కాన్ఫిగరేషన్లో ఉంది, స్టార్లోకి చేంజ్ చేయమన్నాడు. సో స్టార్లోకి చేంజ్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, ఓకే, సో ఫస్ట్ ఏ, బి అండ్ సి. సో ఇప్పుడు ఏంటి, స్టార్లోకి చేంజ్ చేయాలి. స్టార్లోకి చేంజ్ చేయాలంటే ముందు లోపల దీన్ని స్టార్ నెట్వర్క్ కింద ముందు కన్వర్ట్ చేయండి, వాల్యూస్ని కన్వర్ట్ చేద్దాం, ట్రాన్స్ఫర్ చేద్దాం. ముందు స్టార్ నెట్వర్క్ కింద మనం ఎలా డ్రా చేయాలో చూడండి. సో ఈ కార్నర్ నుంచి ఒక రెసిస్టర్, ఈ కార్నర్ నుంచి ఇంకొక రెసిస్టర్ అండ్ ఈ కార్నర్ నుంచి ఇంకొక రెసిస్టర్, ఇలా తీసుకొని వచ్చి ఎవ్రీ కార్నర్ నుంచి ఒక రెసిస్టర్ తీసుకొచ్చి సెంటర్లోనే అవన్నీ జాయిన్ చేయాలి.
సో ఇప్పుడు ఇది స్టార్ నెట్వర్క్ అయిపోయింది, స్టార్ ఆర్ వై నెట్వర్క్. ఓకే, సో ఇప్పుడు ఇదేమవుతుంది, ఆర్ఏ అవుతుంది, ఎందుకంటే ఏ కనెక్ట్ ఉంది కాబట్టి. ఇదేమవుతుంది, ఆర్సి అవుతుంది. నెక్స్ట్ ఇదేమవుతుంది, ఆర్బి అవుతుంది. క్లియరా? ఓకే, సో ఇది ఆర్ఏబి, ఇది ఆర్ఏసి, ఇది ఆర్బిసి. మీరు వాల్యూస్ ఇచ్చారనుకోండి, మన ఫార్ములా వైజ్గా వెళ్తే డెఫినెట్గా రిప్రజెంటేషన్ కరెక్ట్గా ఇవ్వాలి. రిప్రజెంటేషన్ రాంగ్ అయిందా మీరు ఫార్ములాస్ రాంగ్ అయిపోతాయి. ఓకే, ఫార్ములాస్ ద్వారా మీరు సాల్వ్ చేద్దాం అనుకుంటే రిప్రజెంటేషన్స్ అనేవి డెఫినెట్గా కరెక్ట్గా ఉండాలి. ఓకే, రిప్రజెంటేషన్స్ కరెక్ట్ మీన్స్ నా మీనింగ్ ఏంటంటే ఇక్కడ బి ఉంది, ఇక్కడ సి ఉంది, ఈగన్ ఇక్కడ ఆర్బి ఉంది, ఇక్కడ ఆర్సి ఉంది, అప్పుడు ఇక్కడ ఇది ఆర్బిసి అవుతుంది. అర్థమైందా? ఇక్కడ మీరు ఆర్బిసి కాకుండా ఆర్బిఏ వేసారు అనుకోండి, ఐ మీన్ ఇక్కడ ఆర్బిఏ వేసారు అనుకోండి, రిప్రజెంటేషన్ చేంజ్ అయిపోతుంది కదా, వాల్యూస్ చేంజ్ అయిపోతాయి కదా. యూ గాట్ మై పాయింట్, రైట్? ఓకే, సో అందుకే రిప్రజెంటేషన్స్ అనేవి డెఫినెట్గా బెటర్గా ఉండాలి. ఓకే, వన్ ఆఫ్ ద మెయిన్ పాయింట్ ఇందులో. ఓకేనా? సో ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా మనం రిప్రజెంటేషన్స్ కరెక్ట్గా ఇచ్చాం కాబట్టి మనం చూడాల్సిన పని లేదు. ఓకే, సో రిప్రజెంటేషన్ బెటర్గా ఇస్తే ఏమవుతుంది, ఆర్ఏ ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ మన ఫార్ములా తెలుసు కదా, ఆర్ఏబి ఆర్ఏసి బై ఆర్ టోటల్. ఓకే, ఆర్ఏబి ప్లస్ ఆర్బిసి ప్లస్ ఆర్సిఏ అని మనం టోటల్ కింద రాసుకోవచ్చు. ఓకేనా? సో ఆర్ఏబి హౌ మచ్, ఏబి 10 ohms, ఆర్ఏసి హౌ మచ్, ఏ and C 40 ohms, and total means addition, 10 plus 50 plus 40, 10 plus 50 plus 40 how much, 10 plus 50 plus 40 100. Okay, so 10 into 40 by 100, so 0 cancel, ఇది 4 ohms. Next RB, again same, RB is equal to, okay, RB is equal to 10 into RBA and RBC 50 by 100 is equal to 5 ohms. Next RC is equal to, again same, RCA 40, RCB 50 by 100 is equal to 0 cancel, 5 4s are 20 ohms. Clear? In case మన ఫార్ములా బేస్డ్ వెళ్ళలేదు, ఇప్పుడు ఇన్ కేస్ ఫార్ములా బేస్డ్ వెళ్ళట్లేదు, ఇక్కడే డైరెక్ట్ మనం ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి. ఫర్ సపోజ్ ఆర్ఏ తీసుకుంటే ఈ ఆర్ఏ అనేది ఏ రెసిస్టర్స్ కనెక్ట్ అయి ఉంది, ఈ రెసిస్టర్కి ఈ రెసిస్టర్ కనెక్ట్ అయి ఉంది. న్యూమరేటర్లో ఈ రెండు ఇంటూ చేస్తాం, డినోమినేటర్లో అలాగో సేమే టోటల్ రెసిస్టెన్స్. ఓకే, 10 plus 50 plus 40 100. ఓకే, ఇక్కడ కూడా మనం అదేగా చేస్తాం. యాక్చువల్గా ఈ రెసిస్టర్ తీసుకోండి, ఈ రెసిస్టర్కి ఏ రెసిస్టర్స్ కనెక్ట్ అయిన డెల్టాలోని దిస్ వన్ అండ్ దిస్ వన్ 10 ohms అండ్ 40 ohms. అది కదా మనం కూడా ఇక్కడ వేస్తాం. సింపుల్. ఇన్ కేస్ ఫార్ములాస్ మీరు మర్చిపోయారనుకోండి, ఓకే, డయాగ్రామ్ ద్వారా కూడా మనం సాల్వ్ చేయొచ్చు ఈజీగా. ఓకేనా? అందుకని సర్క్యూట్స్ అనేవి అర్థం చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్నే మనం యూజ్ చేయాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, సర్క్యూట్ చూసారు, ఈ రెసిస్టర్ ఈ రెండింటికి కనెక్ట్ అయ్యి ఉంది. ఓకే, సో 10 ohms అండ్ 40 ohms బై టోటల్ రెసిస్టెన్స్, సింపుల్. నెక్స్ట్ ఆర్బి 10 ohms అండ్ 50 ohms, 10 into 50 by 100. అదే ఇక్కడ మనం డ్రా చేస్తాం, 5 ohms చేసాం. నెక్స్ట్ ఆర్సి అగైన్ సేమ్ 40 into 50 by 100, 40 into 50 by 100 20 ohms. క్లియరా? అర్థమైందా? ఓకే, ఈ సమ్ని ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేద్దాం. ఓకే, ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేద్దాం. ఓకేనా? సో ఇది క్లియర్ కదా, ఇది క్లియర్ అయితే నెక్స్ట్ సమ్ మీరే సాల్వ్ చేసుకోవచ్చు ఈజీగా. ఓకే, చూద్దాం. ఓకే, సో ఎక్స్టెన్షన్ జస్ట్ ఈ స్టార్ లేదు. ఓకే, ఈ స్టార్ని మనం చేసాం. ఓకేనా? ఈ బ్లాక్ కలర్లో ఏదైతే ఉందో అది ప్రాబ్లం అనమాట. ఓకే, ఒక డైమండ్ షేప్లో ఇచ్చి మనకి మధ్యలో 50 ohms ఇచ్చాడు. వాల్యూస్ ఉండదు కదా, సారీ వాల్యూస్ ఆర్ 25 and 10. 25 ohms, దిస్ వన్ ఈస్ 25 ohm and this one is 10 ohm. ఓకే, సో ఈ బ్లాక్ కలర్లో ఏదైతే ఉందో అది ప్రాబ్లం. RXY ఈ టెర్మినల్స్ దగ్గర ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఈ టెర్మినల్స్ దగ్గర ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే ఇది ఒక బ్రిడ్జ్ నెట్వర్క్లో లేదా?
మనం లాస్ట్ టైం వీట్స్టోన్ బ్రిడ్జ్ గురించి మాట్లాడుకున్నాం. బోత్ ఆపోజిట్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు ఆపోజిట్ రెసిస్టెన్స్ అయితే మధ్యలోని రెసిస్టర్ని మనం రిమూవ్ చేసేవచ్చు అని చెప్పి మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఇది కూడా సేమ్ బ్రిడ్జ్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్లో ఉంది కదా. బట్ ఆ బ్రిడ్జ్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్లో ఉన్నా సరే వాల్యూస్ అనేవి సరిపోయా, అంటే వాల్యూ అనేది సరిపోయిందా? 10 into 10 is equal to 100 and 25 into 40 is equal to 1000. ఓకే, సో దిస్ ఈ రెసిస్టర్ వాల్యూ నాట్ ఈక్వల్ టు ఈ రెసిస్టర్ అండ్ దిస్ రెసిస్టర్. అంటే ఈ మధ్యలో రెసిస్టర్ని మనం రిమూవ్ చేయడం కావద్దు. అర్థం కాలేదా? ఒకసారి చూడండి. ఫర్ సపోజ్ ఇది RAB, అది ఆల్రెడీ RAB అనుకున్నాం కాబట్టి ఓకే, ఇది సమ్ వాట్ R1 అనుకుందాం, ఇది సమ్ వాట్ R2 అనుకుందాం. ఓకే, అకార్డింగ్ టు వీట్స్టోన్ బ్రిడ్జ్లో ఏంటి, ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏంటంటే R1 అండ్ RAB ఈక్వల్ టు R2 అండ్ RAC ఈక్వల్. ఎప్పుడైతే ఈ కండిషన్ అనేది సాటిస్ఫై అవుతుందో అప్పుడు మధ్యలో రెసిస్టర్కి రిమూవ్ చేసుకోవచ్చు. ఎందుకంటే కరెంట్ అనేది పాస్ అవ్వదు. ఎందుకు పాస్ అవ్వదు అంటే ఈ టెర్మినల్ దగ్గర వోల్టేజ్ అనేది సేమ్ ఉంటుంది. ఎప్పుడైతే పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది 0 అయింది అనుకోండి, పొటెన్షియల్ డిఫరెన్స్ మీన్స్ ఇక్కడ పొటెన్షియల్ మీన్స్ ఇక్కడ పొటెన్షియల్ మైనస్ ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పొటెన్షియల్స్. ఈ పొటెన్షియల్ సేమ్ ఉందనుకోండి, ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ 0 కదా. పొటెన్షియల్ డిఫరెన్స్ 0 అయినప్పుడు కరెంట్ ఎక్కడ పాస్ అవుతుంది? డెఫినెట్గా పాస్ అవుతుంది. ఓకే, ఈ ఒక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సమ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వోల్టేజ్ గురించి ప్రీవియస్గా వోల్టేజ్ గురించి ఒక పాయింట్ మాట్లాడుకున్నాం కదా, అది అండ్ ఇది ఈ రెండు కలిపి చెప్తా. ఓకే, సో ఫైనల్కి ఈ కండిషన్ అనేది ఈ బ్రిడ్జ్ నెట్వర్క్ సాటిస్ఫై అయిందా లేదా చెక్ చేయండి. 10 into 10 100, 10 into 10 ఈక్వల్ టు 25 into 40, 25 into 40 నాట్ ఈక్వల్. 25 into 4 ఉంటే ఈక్వల్ అయ్యేది, బట్ 40 ఉంది. ఓకే, 10 into 10 100 and 25 into 40 100 and 1000 కదా. 25 4 100 అండ్ 0 కూడా ఉంది కాబట్టి 1000. క్లియరా? సో ఇది సింపుల్గా సాల్వ్ చేయలేము మనం, అంటే బ్రిడ్జ్ నెట్వర్క్ ద్వారా మనం సాల్వ్ చేయలేం. బ్రిడ్జ్ నెట్వర్క్ ద్వారా కండిషన్ కానీ సాటిస్ఫై అయింది అనుకోండి, బ్రిడ్జ్ నెట్వర్క్ ద్వారా ఈజీగా సాల్వ్ చేసేవాళ్ళం. ఎందుకంటే ఈ రెసిస్టర్ రిమూవ్ చేస్తాం. ఎప్పుడైతే రెసిస్టర్ రిమూవ్ చేస్తామో ఈ రెండు సిరీస్లోకి వచ్చేస్తాయి. నెక్స్ట్ ప్యారలల్, లాస్ట్ ప్రీవియస్గా మనం చెప్పుకున్నాం, గుర్తుంటే మీకు. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పై నెట్వర్క్ డెల్టా కనెక్షన్లో ఉంది. ఈ 3 రెసిస్టర్స్ ఆల్రెడీ ఆఫ్ కోర్స్ చేసాం అనుకుంటే వేరే విషయం. ఈ 3 రెసిస్టర్స్ డెల్టాలో ఉన్నాయి. ఓకే, సో ఎప్పుడైతే ఈ 3 డెల్టా నుంచి మనం స్టార్ కన్వర్ట్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్ ఈ 50 ohms రిమూవ్ అయిపోతుంది కదా. ఫస్ట్ ఈ 50 ohms రిమూవ్ అవుతుంది కదా. ముందు 50 ohms రిమూవ్ అయిన తర్వాత ఏం జరుగుతుందో చెక్ చేద్దాం. సో స్టార్ కింద మనం కన్వర్ట్ చేసుకున్నాం, వాల్యూస్ కూడా మనం ఆల్రెడీ క్యాలిక్యులేట్ చేస్తాం. సో RA ఈక్వల్ టు హౌ మచ్? 4 ohms. ఓకే, RA ఈక్వల్ టు 4 ohms, RB ఈక్వల్ టు 5 ohms. వాల్యూస్ కరెక్ట్గా వేయాలి. RC ఈజ్ ఈక్వల్ టు 20 ohms. క్లియర్? ఓకే, సో ఇప్పుడు మనకేంటి ఈ 50 ohms లేదు, ఈ 10 ohms లేదు, ఈ 40 ohms లేదు. ఎందుకంటే మనం కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి. సో ఇప్పుడు సర్క్యూట్ ఎలా వస్తుంది మనకి? సర్క్యూట్ని రీడ్రా చేస్తే ఇది 4 ohms. ఓకే, నెక్స్ట్ ఇది 5 ohms, నెక్స్ట్ ఇది 25 ohms, నెక్స్ట్ వన్ ఇది 20 ohms. ఓకే, 20 ohms, నెక్స్ట్ వన్ ఇది 10 ohms, ఇది 10 ohms, నెక్స్ట్ ఇది X అండ్ దిస్ వన్ 1. ఓకే, సో ఇక్కడ నుంచి రీడ్రా చేస్తే ఈ డెల్టా నెట్వర్క్ని స్టార్ కింద కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే, నేను అదే డ్రా చేశాను. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 5 25 సిరీస్ అండ్ ఈ 20 10 కూడా సిరీస్. సో 25 అండ్ 5 హౌ మచ్? 30 ohms. ఓకే, సో ఈ రెండు సిరీస్లోకి వచ్చేస్తే ఓన్లీ ఒక రెసిస్టర్ కదా, 30 ohms. క్లియర్? అండ్ ఇది కూడా 30 ohms. వావ్, ఇది కూడా
30 ఓమ్స్. ఈ రెండు రెసిస్టర్స్ కూడా సిరీస్లో వచ్చేసాయి 30 ఓమ్స్. సో నెక్స్ట్ సర్క్యూట్ ఎలా అవుతుంది, నెక్స్ట్ సర్క్యూట్ని రీడ్రా చేస్తే ఎలా అవుతుంది, ఓకే 30 ఓమ్స్ 30 ఓమ్స్, ఇది 4 ఓమ్స్. ఓకే, సో ఇప్పుడు చూడండి 30 and 30 ప్యారలల్, 30 and 30 ప్యారలల్, హౌ మచ్ 30 into 30 by 30 plus 30, హౌ మచ్ 30/2, 15 ఓమ్స్. ఓకే, సో రెండిట్లు చేసాం అనుకోండి 50 ఓమ్స్. సో ఫైనల్గా ఒకేసారి ఆన్సర్ రాసేస్తా, ఇంక సర్క్యూట్ మనం చేయాల్సిన పని లేదు కాబట్టి. ఎక్స్ అండ్ వై, సో RXY ఈజ్ ఈక్వల్ టు 4 + 30/2. ఓకే, సో 15 and 19 ఓమ్స్. ఆన్సర్ అంతా 19 ఓమ్స్ ఉందా? 19 ఓమ్స్, ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ మనం డెఫినెట్గా నేర్చుకోవాలి, ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్లో డెఫినెట్గా ఇస్తాడు. ఇప్పుడు ఈ సర్క్యూట్ చూడండి, స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ మనం నేర్చుకోలేదు అనుకోండి, ఈక్వలెంట్ సర్క్యూట్ డ్రా చేయడం కష్టం అవుతుంది, ఎందుకంటే ఏది సిరీస్లో ఉంటుంది, ఏది ప్యారలల్లో ఉంటుంది. ఓకే, అండ్ మనం బ్రిడ్జ్ నెట్వర్క్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి బ్రిడ్జ్ నెట్వర్క్ కూడా ఇక్కడ సాటిస్ఫై అవ్వట్లేదు కండిషన్. సో ఏది ఇక్కడ మనకి ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దామంటే ప్రొసీడ్ అవ్వడానికి మనకి ఏ పాయింట్స్ లేవు. ఓకే, సో అందుకనే డెఫినెట్గా స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ గురించి డెఫినెట్గా మనం తెలుసుకోవాలి. క్లియరా ప్రాబ్లం క్లియరా? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో వోల్టేజ్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. సో ఫర్ సపోజ్ ఒక రెసిస్టర్ ఉంది, ఈ నోడ్ వోల్టేజ్ ఏ అండ్ ఈ నోడ్ వోల్టేజ్ బి. ఓకే, ఈ నోడ్ వోల్టేజ్ 100 volts, ఇదని ఈ నోడ్ వోల్టేజ్ 10 volts. ఇప్పుడు VBA ఈక్వల్ కాదు చెక్ చేద్దాం. ఓకేనా, ఎందుకు VAB అండ్ VBA అని స్పెసిఫిక్గా మనం మాట్లాడుకుంటామంటే, వోల్టేజ్ అనేది క్యాలిక్యులేట్ చేసినప్పుడు డెఫినెట్గా రెఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేసినప్పుడు రెఫరెన్స్ పాయింట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మీకు అర్థం కావాలంటే మీకు 3 phase సర్క్యూట్స్ బేసిక్స్ తెలిసి ఉండాలి. అంటే నా మీనింగ్ ఏంటంటే అర్థమైపోతుంది, బట్ బెటర్గా అర్థం కావాలి అంటే 3 phase సర్క్యూట్స్ బేసిక్స్ మీకు తెలిసి ఉంటే ఇది మీకు ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, 3 phase సర్క్యూట్స్ బేసిక్స్ ఏంటి, వోల్టేజ్లో మనం వోల్టేజెస్ అనేవి ఏమేమి ఉంటాయి, లైన్ వోల్టేజెస్ అండ్ ఫేజ్ వోల్టేజ్. ఎందుకు మనం లైన్ వోల్టేజ్ అంటాం, ఎందుకు మనం ఫేజ్ వోల్టేజ్ అంటాం? ఓకే, లైన్ వోల్టేజ్ అంటే 2 లైన్స్ మధ్య ఉన్న వోల్టేజ్ అండ్ ఆర్ అండ్ వై, ఆర్వై రిప్రజెంటేషన్ ఆర్వైబి. అదే ఫేజ్ వోల్టేజ్ అంటే మీనింగ్ ఏంటి, ఒక ఫేజ్కి న్యూట్రల్కి మధ్యలో ఉన్న వోల్టేజ్. ఓకే, అంటే దీని మీనింగ్ ఏంటమ్మా, ఒక ఆర్, ఓకే ఆర్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ లైన్ వై. ఓకే, అంటే వోల్టేజ్ బిట్వీన్ ఆర్ అండ్ వై అంటే అనదర్ లైన్ వోల్టేజ్. మీనింగ్ అర్థమవుతుందా? లైన్ వోల్టేజ్ అంటే మీనింగ్ ఏంటి, ఒక లైన్ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ లైన్ వోల్టేజ్. పాయింట్ అర్థమైందా? వోల్టేజ్ డిఫరెన్స్ బిట్వీన్ వన్ లైన్ వోల్టేజ్ అండ్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ లైన్ వోల్టేజ్ అంటే రెఫరెన్స్ టు అనదర్ లైన్ వోల్టేజ్. ఐ థింక్ యూ గాట్ ఇట్. ఓకే, మీన్స్ విఆర్ బై అంటే విఆర్ మైనస్ వివై. ఓకే, అలానే విఆర్ అని అనుకోండి, లైన్ వోల్టేజ్ విత్ రెఫరెన్స్ టు న్యూట్రల్, విత్ రెఫరెన్స్ టు న్యూట్రల్. ఇది ఓన్లీ ఒకటే కదా ఫేజ్, సో అందుకే మనం ఫేజ్ వోల్టేజ్ అంటాం. క్లియర్? మైనస్ విఎన్. ఓకే, అర్థమైందా? ఓకే, విఆర్ మైనస్ విఎన్, అప్పుడు మనకి విఆర్ అను. అంటే ఈ సెకండరీ ఏదైతే అంటే సెకండ్లో మనం ఏదైతే రాస్తున్నామో అది దాని యొక్క రెఫరెన్స్ అనమాట. అలానే విఏబి అంటే ఏంటి, విఏ వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ రెఫరెన్స్ టు విబి వోల్టేజ్. ఓకే, ఎంత విఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 100, విబి ఈజ్ ఈక్వల్ టు ఎంత 10 ఈజ్ ఈక్వల్ టు 90 volts. ఓకే, ఇప్పుడు ఇది చూద్దాం. విబిఏ ఈజ్ ఈక్వల్ టు విబి మైనస్ విఏ. ఓకే, అంటే విబి వోల్టేజ్ విత్ రెఫరెన్స్ టు ఏ నోడ్ వోల్టేజ్. ఓకే, విబి వోల్టేజ్ ఎంత 10 మైనస్ విఏ ఎంత 100 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 90 volts. ఇక్కడ పాజిటివ్ 90 volts వచ్చింది, ఇక్కడ నెగటివ్ 90 volts వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు చెప్పండి, విఏబి విబిఏ ఒకటే? నాట్ ఈక్వల్. ఓకే, నాట్ ఈక్వల్. బట్
విఏబి ఈజ్ ఈక్వల్ టు మైనస్ విబిఏ మైనస్ 90 నెగిటివ్. ఇప్పుడు సరిపోయిందా కండిషన్, ఐ మీన్ ఈక్వేషన్? గాట్ ఇట్. సో అందుకనే వోల్టేజ్లో మాత్రం ఏబిబిఏలు డెఫినెట్గా మనం కేర్ తీసుకోవాలి. బట్ రెసిస్టెన్స్లో మనకు అవసరం లేదు. ఆర్ ఏబి అయినా పర్లేదు, ఆర్ బి అయినా పర్వాలేదు. ఇప్పుడు ఇది 10 ohms ఉంది, 10 ohms ఉంది. ఆర్ ఏబి ఎంత? 10 ohms. ఆర్ బిఏ ఎంత? అగైన్ 10 ohms. నో ప్రాబ్లం. యు గాట్ ఇట్? పాయింట్ అర్థమైందా? ఓకే. సో వోల్టేజ్లో మాత్రం డెఫినెట్గా బిఏ అండ్ ఏబి. నెక్స్ట్ పాయింట్ ఇంకేదో చెప్పుకుందాం అనుకున్నాం, ఏదో పాయింట్ చెప్పుకుందాం అనుకున్నాం కదా, ఏంటి? ఏదో పాయింట్ చెప్పుకుందాం అనుకున్నాం కదా, ఆర్ఏబి ఆర్బిఏ. ఓకే, దట్స్ ఇట్. ఓకే, గుర్తు రావట్లేదు, గుర్తు వస్తే చెప్తాను డెఫినెట్గా. ఓకేనా? ఓకే, సో ఈ సమ్ చూడండి. ఓకే, ఈ నెట్వర్క్ చూడండి. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటే ఆర్ఏబి అంటే ఏబి. ఓకే, ఈ టెర్మినల్స్ దగ్గర జాగ్రత్తగానండి, ఈ టెర్మినల్స్ దగ్గర ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంతా అడుగుతున్నాడు. ఈ టెర్మినల్స్ దగ్గర ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అంతా అడుగుతున్నాడు. సో ఏవైనా సిరీస్ అండ్ ప్యారలల్లో ఉన్నాయా? ఈ రెండు సిరీస్లో ఉన్నాయి అనుకుంటే వేరే పాత్ ఉంది. ఓకే, ఈ రెండు యాక్చువల్గా ఈ 18 ohm రెసిస్టర్ అండ్ 18 ohm రెసిస్టర్ ఓన్లీ 1 అంటే కనెక్ట్ అయి ఉన్నాయి, సిరీస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ వేరే పాత్ ఉంది. వేరే పాత్ ఉంటే డెఫినెట్గా అవి సిరీస్లో లేనట్టే. ఓకే, నేను మీకు ఆల్రెడీ చెప్పాను, సిరీస్లో ఉండాలంటే ఓన్లీ 1 అంటే కనెక్ట్ అయ్యి ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటి? ఆ ఎండ్ దగ్గర, ఐ మీన్ ఎక్కడైతే కలుస్తాయో ఆ నోడ్ దగ్గర వేరే పాత్ ఏమి ఉండకూడదు. ఓకే, వేరే క్లోజ్డ్ పాత్ ఏమి ఉండకూడదు. వేరే క్లోజ్డ్ పాత్ మీన్స్ ఇది క్లోజ్డ్ పాతే కదా. ఓకే, సో ఇలాంటి క్లోజ్డ్ పాత్ ఏమి ఉండకూడదు. ఓకేనా? సో ఈ రెండు సిరీస్లో లేవు. నెక్స్ట్ ఇంకా ప్యారలల్, ఈ రెండు ఒక ఎండ్లో కలిసే, ఇంకో ఎండ్లో కలవలేదు. నెక్స్ట్ ఈ రెండు ఇక్కడ కలిసే, బట్ ఇంకో పాత్ ఉంది కాబట్టి అవి కూడా సిరీస్ కాదు. ఓకే, సో ఏవి సిరీస్ అండ్ ప్యారలల్లో లేవు. నెక్స్ట్ ఏంటి మనకి? బ్రిడ్జ్ నెట్వర్క్. ఏదైనా బ్రిడ్జ్ నెట్వర్క్లో ఉందా చెక్ చేయండి. ఇది చూడండి, ఇది బ్రిడ్జ్ నెట్వర్క్లో ఉంది. ఇది అలాగే చూడండి, ఇది బ్రిడ్జ్ నెట్వర్క్లో ఉంది కదా. ఇది చూడండి, బ్రిడ్జ్ నెట్వర్క్లో ఉంది. ఓకే, ఇది బ్రిడ్జ్ నెట్వర్క్లో ఉంది, మీరు అబ్జర్వ్ చేస్తే. ఓకే, రౌండ్ చేస్తా. ఇది బ్రిడ్జ్ నెట్వర్క్లో ఉంది. ఓకేనా? సో ఆపోజిట్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే దీన్ని అలాగా తీసుకొని పక్కన పెడదాం, ఆగండి, అప్పుడు మనకు కొంచెం బెటర్గా అర్థమవుతుంది. ఓకే, సో బ్రిడ్జ్ నెట్వర్క్ కింద మనం డ్రా చేస్తే ఓకే, ఇది బ్రిడ్జ్ నెట్వర్క్. ఇది 18 ohms, ఇది 18 ohms, ఇది కూడా 18 ohms, ఇది 3 ohms, ఇది 3 ohms. ఓకే, ఇది ఏ అండ్ ఇది బి, అంతేనా? ఓకే, 18(3)A అండ్ 18(3)B. ఇది బ్రిడ్జ్ నెట్వర్క్లో ఉంది, సమ్వాట్ బ్రిడ్జ్ నెట్వర్క్లో ఉంది. ఓకే, సో బ్రిడ్జ్ నెట్వర్క్లో ఉందంటే మనం ఏం చేయొచ్చు? ఇది రిమూవ్ చేసేవచ్చు కదా. అంటే ఐ మీన్ ఎప్పుడైతే మనకి కండిషన్ సాటిస్ఫై అయిందో ఆటోమేటిక్గా ఇది రిమూవ్ చేసేవచ్చు. ముందు కండిషన్ సాటిస్ఫై అయిందో లేదో చెక్ చేయండి. 18 × 3 అగైన్ 3 × 18 సాటిస్ఫై అయింది. ఓకే, కండిషన్ సాటిస్ఫై అయింది, సో మనకు ప్రాబ్లం లేదు. ఓకే, సో రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసేయండి ఇదంతా. ఇది 18 ohms. రిమూవ్ చేస్తే మనకేమవుతుంది? ఇది రిమూవ్ చేసేస్తాం, ఇది లేదు. ఇప్పుడు ఇది రిమూవ్ చేస్తే 18 అండ్ 18 ఏమవుతాయి? సిరీస్లోకి వచ్చేస్తాయి. అండ్ 3 కూడా సిరీస్లోకి వచ్చేస్తాయి. ఓకే, సో 18 అండ్ 18 సిరీస్ హౌ మచ్? 36. అండ్ 3 and 3 హౌ మచ్? 6 ohms. ఓకే, సో ఫైనల్గా మనకి సర్క్యూట్ ఎలా ఉంటుంది? దిస్ వన్ అండ్ దిస్ వన్, ఏ అండ్ ఇది బి, అండ్ ఇంకొకటి కూడా మనకి కింద కనెక్ట్ ఉంది, అది 18 ohms. ఫైనల్గా 36 ohms
6 ఓమ్స్ అండ్ 18 ఓమ్స్. సో ఇప్పుడు ఆర్ఏబి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసేవచ్చు కదా. ఆర్ఏబిని మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేసాం. 36, 6 అండ్ 18. ఓకే, సో 1/36 ప్లస్ 1/6 ప్లస్ 1/18 హౌ మచ్? 1/36 ప్లస్ 1/6 ప్లస్ 1/18 హౌ మచ్? అన్నీ 36 అవుతుంది కాబట్టి 1 ప్లస్ 6 6 జార్ 18 2 జార్ 6 ప్లస్ 1 7 అండ్ 9 అండ్ 36. ఇది 1/RAB. సో ఫైనల్గా RAB ఈజ్ ఈక్వల్ టు 36/9, దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఓమ్స్. వావ్, చాలా ఈజీ సమ్. దట్ ఈజ్ ఈక్వల్ టు 4 ఓమ్స్. సింపుల్, 4 ఓమ్స్. ఈజీ ఈజీ పీజీ. ఓకే, సో అర్థం కాలేదా? ఒకసారి చూడండి. మనం ఏంటి సిరీస్ అండ్ ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అనుకున్నప్పుడు ముందు సర్క్యూట్ని అబ్జర్వ్ చేయాలి. ఏవి సిరీస్లో ప్యారలల్ ఉన్నాయో చెక్ చేయాలి. ఏవైనా సిరీస్లో ప్యారలల్ ఉంటే ఓకే, బెటర్ వన్. లేదు అంటే నెక్స్ట్ వీట్స్టన్ బ్రిడ్జ్లో ఏమైనా కన్ఫిగరేషన్ ఏమైనా ఉందో లేదో చెక్ చేయండి. నేను ఇక్కడ చెక్ చేసినప్పుడు నాకు వీట్స్టన్ బ్రిడ్జ్ కన్ఫిగరేషన్ ఉంది. ఈ పై పార్ట్ అలా బ్రిడ్జ్ కన్ఫిగరేషన్ ఉంది. సో దాన్ని నేను ఇక్కడ తీసుకొని వచ్చా. ఓకే, సో 18 ఓమ్స్ 3 ఓమ్స్ 18 ఓమ్స్ 3 ఓమ్స్. ఓకేనా, ఇది ఏ టెర్మినల్, ఇది బి టెర్మినల్. ఈ ఎక్స్ట్రా 18 ఓమ్స్ ఇది. ఓకేనా, సో బ్రిడ్జ్ నెట్వర్క్ కండిషన్ ఏంటి? ఆపోజిట్ రెసిస్టెన్స్ ఈక్వల్ అయ్యాయి అనుకోండి, ఆటోమేటిక్గా మధ్యలో రెసిస్టెన్స్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఈక్వల్ ఉంది 18 × 3 3 × 18. సో మధ్యలో రెసిస్టెన్స్ రిమూవ్ చేస్తాం. ఎప్పుడైతే మధ్యలో రెసిస్టెన్స్ రిమూవ్ చేస్తామో ఈ 18 అండ్ 18 ఏమవుతాయి? సిరీస్లో వస్తాయి. 18 + 18 ఈజ్ ఈక్వల్ టు 36 ఓం. క్లియర్? నెక్స్ట్ 3 + 3 ఈజ్ ఈక్వల్ టు 6 ఓం. క్లియర్? సో దీన్నే నేను రీడ్రా చేశాను. అంటే ఇవన్నీ ఇంకా క్లియర్ అయిపోయాయి కదా, రెసిస్టర్స్ అనేవి ఈక్వలెంట్లోకి వస్తాయి కదా. ఓకే, 36 అండ్ 6. ఇంకొక రెసిస్టర్ ఉండిపోయింది కదా మనకి, ఏకి బికి 18 ఓం. ఇప్పుడు ఈ 3 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి? ప్యారలల్లో ఉన్నాయి. సో ప్యారలల్లో చేశాను. ఫైనల్గా RAB = 4 ఓమ్స్ వచ్చింది. క్లియర్? ఇదే నెట్వర్క్ని, ఇదే సర్క్యూట్ని మనం వేరే విధంగా కూడా చేయొచ్చు. ఓకే, చెప్పా కదా, సర్క్యూట్స్లో ఏది యూనిక్ సొల్యూషన్ ఉండదు. డిఫరెంట్ సొల్యూషన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అంటే డిఫరెంట్ మెథడ్స్లో మనం చేయొచ్చు అనమాట. ఓకే, ఇది బ్రిడ్జ్ నెట్వర్క్లో కాకుండా స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్లోనే ట్రై చేద్దాం. స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్లో ట్రై చేస్తే ఏమవుతుంది చూడండి. స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్లో చేసినప్పుడు అక్కడ మీకు 3 ఓమ్స్ స్టార్ నెట్వర్క్ కనిపించట్లేదా? ఓకే, 3 ఓం 3 ఓం 3 ఓం స్టార్ నెట్వర్క్, 18 ఓం 18 ఓం 18 ఓం డెల్టా నెట్వర్క్. ఫస్ట్ ఈ 3 ఓంని మనం స్టార్ నెట్వర్క్ కింద కన్వర్ట్ చేసుకున్నాం అనుకోండి. చూద్దాం ఏమవుతుంది అనేది చూద్దాం. ఓకే, ముందు 3 ఓమ్స్ని స్టార్ నెట్వర్క్ కింద కన్వర్ట్. ఓకే, సో 3 ఓంని స్టార్ నెట్వర్క్ కింద స్టార్ నెట్వర్క్ని డెల్టా నెట్వర్క్లో కన్వర్ట్ చేస్తే ఈ 3 ఓంని ఓన్లీ 3 ఓంని నేను బయటికి తీసుకొని వస్తున్నా. ఓన్లీ 3 ఓం. సో ఓన్లీ 3 ఓం బయట తీసుకొని వచ్చా. 3 ఓం అగైన్ 3 ఓం. ఓకే, సో ఇప్పుడు చూడండి, దీన్ని డెల్టాలోకి రీడ్రా చేయండి. ఓకే, సో ఇది 3 ఓం ఇది. ఓకే, ఇది 3 ఓం 3 ఓం 3 ఓం 3 ఓం. ఇది ఏ బి అండ్ పైన సి. యువర్ విష్, రిప్రజెంటేషన్స్ మీ ఇష్టం. ఓకే, సో ఇది RAB, RBC అండ్ RCA. ఓకేనా, సో ఇప్పుడు మనం RAB, RBC, RCA ఫైండ్ అవుట్ చేయాలి. అగైన్ సేమ్, RAB = RA ప్లస్ RB ప్లస్ RA/RB/RC. మనం ఒకదానికి చేస్తే సరిపోతుంది యాక్చువల్గా. ఎందుకు ఒకదానికి RAB ఫైండ్ అవుట్ చేస్తే RBC, RCA కూడా ఈక్వల్ అయిపోతాయి. ఎందుకు ఈక్వల్ అవుతాయి? మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని 3 ఓమ్సే, అంటే అన్ని సేమ్ వాల్యూసే. పాయింట్ అర్థమైందా? అన్ని సేమ్ వాల్యూసే. అన్ని సేమ్ వాల్యూస్ అంటే డెఫినెట్గా డెల్టా కన్ఫిగరేషన్లో కూడా అన్ని సేమ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, సో RA = 3 ఓమ్స్ ప్లస్ 3 ఓమ్స్ ప్లస్ 3 × 3/3. సో 3 క్యాన్సల్, ఫైనల్గా 9 ఓమ్స్. సో ఇదే RAB = RBC = RCA. అన్ని 9 ఓమ్సే అన్నమాట. క్లియరా? నెక్స్ట్, సో ఇప్పుడు ఈ స్టార్ నెట్వర్క్ని మనం దేంతో రీప్లేస్ చేయాలి? డెల్టా నెట్వర్క్తో రీప్లేస్ చేయాలి. అండ్ దాని వాల్యూ అంతా 9 ఓమ్స్. ఓకే, సో రీప్లేస్ చేద్దాం.
ఓకే, సో ఇది ఏ, ఇది బి టెర్మినల్. ఓకేనా, ఇది ఏ టెర్మినల్ అండ్ ఇది బి టెర్మినల్. 18 ohms కదా ఇది, 18 ohms, 18 ohms అండ్ 18 ohms. ఓకే, సో లోపల స్టార్ నెట్వర్క్ని డెల్టాలో కన్ఫిగరేషన్కి చేంజ్ చేసాం కదా. వాల్యూస్ ఎంత వచ్చాయి? 9 ohms, 9 ohms అండ్ 9 ohms. క్లియరా? సో మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఏంటి ఇప్పుడు? ప్యారలల్. ఈ రెండు ఏంటి? ప్యారలల్. అగైన్ ఈ రెండు ఏంటి? ప్యారలల్. సో 18 into 9 ప్యారలల్. సో సాల్వ్ చేయండి. 18 into 9 by 18 plus 9 హౌ మచ్? 18 into 9 972 7 9 1 9 హౌ మచ్? 16. ఓకే, సరిపోయింది కదా. ఓకే, నెక్స్ట్ 18 plus 9 is equal to 27. ఓకే, 27 162 ఎక్కడైనా అవుతుందా? 27 into 162 అంటే 7 కాదు, 6. 26 1 చూద్దాం. 42 4 140. ఓకే, 162. ఓకే, 27 6 162. సో ఈ రెండు ప్యారలల్లో చేసాం అనుకోండి 6 ohm వస్తుంది. అగైన్ ఈ రెండు ప్యారలల్లో చేసాం అనుకోండి 6 ohm. అగైన్ ఈ రెండు ప్యారలల్లో చేస్తే 6 ohm. ఓకే, అగైన్ దీన్ని రీడ్రా చేసాం అనుకోండి, ఫైనల్గా మనకి ఏమవుతుంది? ఫైనల్గా మనకి నెట్వర్క్ ఇలా వస్తుంది. ఇది ఏ టెర్మినల్, ఇది బి టెర్మినల్. సో ఇదంతా 6 ohm, ఇదంతా 6 ohm, ఇదంతా అగైన్ 6 ohm. ఓకే, మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? రెసిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ బి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఏ అండ్ బి టెర్మినల్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఈ 6 ohm ఈ 6 ohm ఎలా ఉన్నాయి? మీరు అబ్జర్వ్ చేయండి. 6 ohm ఓన్లీ సిరీస్, దెర్ ఈస్ నో అనదర్ పార్ట్, ఓన్లీ సిరీస్లో ఉన్నాయి. సో 6 plus 6 is equal to 12. ఓకే, సో ఇవి రిమూవ్ చేసి 6 plus 6 is equal to 12 ohm సిరీస్. అండ్ ఇప్పుడు 12 ohm అండ్ 6 ohm ఎలా ఉన్నాయి? ప్యారలల్. సో ఫైనల్గా RAB is equal to 12 into 6 by 12 plus 6. 12 into 6 is equal to 72. 12 plus 6 is equal to 18. So 18 4s are 72. Again 4 ohms answer. Previous వేలో చేసిన 4 ohms అండ్ ఈ వేలో చేసిన 4 ohms. ఆఫ్కోర్స్ ఆన్సర్ చేంజ్ అవ్వదు కదా. ఓకేనా, క్లియరా? సో బ్రిడ్జ్ నెట్వర్క్ సారీ స్టార్ డెల్టా నెట్వర్క్లో చేస్తే ఇట్లా ప్రొసీడ్ అవ్వాలన్నమాట. మీ ఇష్టం. అండ్ నేను స్టార్ తీసుకొని డెల్టా కింద చేంజ్ చేసుకున్నా. మీకు డెల్టా బయట ఉన్న డెల్టాని ముందు స్టార్లోకి చేంజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ముందు డెల్టా నెట్వర్క్ని స్టార్ కింద కన్వర్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. ఓకే, అర్థమైందా? ఎలాగైనా చేయొచ్చు. ఓకే, ప్రొసీజర్ ఒకటే. బట్ థింగ్ ఏంటి? ఈక్వలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ దీస్ టూ టెర్మినల్స్, ఏ అండ్ బి టెర్మినల్స్ మధ్యలోనే ఈక్వలెంట్ రెసిస్టెన్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. క్లియరా? ఓకే, ప్రాబ్లం క్లియరా? ఓకే, నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. సో అవి ప్రాబ్లమ్స్ స్టార్ డెల్టా ట్రాన్స్ఫర్మేషన్ టెక్నిక్ మీద. ఓకేనా, సో అలాంటివి డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మళ్ళీ సాల్వ్ చేద్దాం. ఒక ప్రాబ్లమ్ సెషన్ తీసుకుందాం అనుకున్నాం కదా, అందులో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సోర్సెస్. ఒకటి డిపెండెంట్ సోర్సెస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇండిపెండెంట్ సోర్సెస్. డిపెండెంట్ సోర్సెస్. ఈ ఇండిపెండెంట్ సోర్సెస్ అంటే రెగ్యులర్గా మనం చూసిన సోర్సెస్, బ్యాటరీ, ఓకే, జనరేటర్, ఓకే, కరెంట్ సోర్స్, ఓకే, వోల్టేజ్ సోర్స్. ఓకే, సో ఇవన్నీ డిపెండెంట్ సోర్సెస్ అన్నమాట. ఈ సోర్సెస్ అనేవి దేని మీద డిపెండ్ అవ్వవు. ఓకేనా, బట్ డిపెండెంట్ సోర్సెస్ అనేవి ఓకే వేరే పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇందులో టైప్స్ ఏంటంటే వోల్టేజ్ సోర్స్ కరెంట్ డిపెండెంట్, నెక్స్ట్
voltage source, voltage dependent, next current source, voltage dependent, next current source, current dependent. ఓకే, సో వోల్టేజ్ సోర్స్ కరెంట్ డిపెండెంట్ అంటే కరెంట్ అనే పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ డిపెండెంట్ అంటే వోల్టేజ్ అనే పారామీటర్ మీద ఆ సోర్స్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకేనా, సో వోల్టేజ్ సోర్స్ కరెంట్ డిపెండెంట్, వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ డిపెండెంట్. మనం ఇట్లా రిప్రజెంటేషన్ ఎలా ఉంటాయంటే వోల్టేజ్ సోర్స్ దీనికి రిప్రజెంటేషను ఇలా డైమండ్ షేప్లో ఉంటాయి. ఓకేనా, సో ప్లస్ మైనస్. ఓకే, సో కే ఇంటూ వై అంటే వోల్టేజ్ సోర్స్ బట్ డిపెండెంట్ ఆన్ కరెంట్. క్లియరా? నెక్స్ట్ అగైన్ సేమ్ ప్లస్ మైనస్ అండ్ ఇదేంటి వోల్టేజ్ సోర్స్ అండ్ వోల్టేజ్ డిపెండెంట్, వోల్టేజ్ సోర్స్ అండ్ వోల్టేజ్ డిపెండెంట్. నెక్స్ట్ ఇది కరెంట్ సోర్స్. ఓకే, కరెంట్ సోర్స్ అండ్ వోల్టేజ్ డిపెండెంట్. నెక్స్ట్ ఇది కరెంట్ సోర్స్ కరెంట్ డిపెండెంట్. ఓకేనా, క్లియరా? సో చూడండి, వోల్టేజ్ సోర్స్ కరెంట్ డిపెండెంట్, వోల్టేజ్ సోర్స్ కరెంట్ డిపెండెంట్, వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ డిపెండెంట్, కరెంట్ సోర్స్ వోల్టేజ్ డిపెండెంట్, కరెంట్ సోర్స్ కరెంట్ డిపెండెంట్. ఓకేనా, సో మనకి డైమండ్ షేప్లోని ఇన్ కేస్ రిప్రజెంట్ చేశారనుకోండి అవి డిపెండెంట్ సోర్సెస్ అనమాట. అది పర్టికులర్ పారామీటర్ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఓకే, మన సర్క్యూట్స్లో చూద్దాం. ఓకే, మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు వాట్ ఈజ్ వాట్ అనేది బెటర్గా చూద్దాం. ఓకేనా, సో వోల్టేజ్ సోర్స్ కరెంట్ డిపెండెంట్, వోల్టేజ్ సోర్స్ వోల్టేజ్ డిపెండెంట్, కరెంట్ సోర్స్ వోల్టేజ్ డిపెండెంట్, కరెంట్ సోర్స్ కరెంట్ డిపెండెంట్. ఓకే, వోల్టేజ్ సోర్స్ కరెంట్ సోర్స్ వోల్టేజ్ సోర్స్. ఓకేనా, ఇవి ఇండిపెండెంట్, ఇవి దేని మీద డిపెండ్ అవ్వవు అనమాట. ఓకే, క్లియర్? ఓకే, కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఇవి ఆ సర్క్యూట్లోని ఇవి ఉండేటట్టు కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఆ ప్రాబ్లమ్స్ చూసారనుకోండి మీకు కూడా క్లారిటీ వస్తుంది వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. ఓకే, సో చూద్దాం. ఓకే, సో ఈ ప్రాబ్లం చూడండి. ఈ సర్క్యూట్లో ముందు సర్క్యూట్ అబ్జర్వ్ చేయండి. యాజ్ యూజువల్ కరెంట్ సోర్స్ ఇచ్చాడు అండ్ ఇది డైమండ్ షేప్. ఓకే, సో ఆటోమేటిక్ ఇది డిపెండెంట్ సోర్స్ అండ్ 2 రెసిస్టర్స్ ఇచ్చాడు, I1 కరెంట్ అండ్ I2 కరెంట్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ I1. ఈ I1 కరెంట్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఆప్షన్స్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇదేంటిది, ఈ ఎలిమెంట్ ఏంటిది, సోర్స్ ఏంటి. ఓకే, సోర్స్ కరెంట్ సోర్స్ డిపెండెంట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, దేని మీద డిపెండ్ అయ్యింది, I1 అనే కరెంట్ మీద డిపెండ్ అయి ఉంది. సో ఈ ఎలిమెంట్ ఏంటమ్మా, ఎలిమెంట్ ఏంటి, కరెంట్ సోర్స్ కరెంట్ డిపెండెంట్. ఓకేనా, దేని మీద డిపెండ్ అయి ఉంది, I1 అనే కరెంట్. I1 కరెంట్ ఎక్కడ ఉంది, ఇందులో ఉంది. ఓకే, సో ఈ I1 అనే కరెంట్ మీద దీని వాల్యూ డిపెండ్ అయి ఉంది. ఇది ఎంత వాల్యూ అనేది ఈ I1 కరెంట్ మీద డిపెండ్ అయి ఉంది అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ I1. అగైన్ సేమ్ ప్రాబ్లమ్ని క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఎలా ప్రొసీడ్ అవుదాం, కేసీఎల్ ప్రొసీడ్ అవుదామా, కేసీఎల్ఆర్ నోడల్ అనాలిసిస్ ఆర్ కేవీఎల్ ప్రొసీడ్ అవుదామా. డెఫినెట్గా కేవీఎల్లో మనం ప్రొసీడ్ అవ్వలేం. ఓకే, డెఫినెట్గా కేవీఎల్లో ప్రొసీడ్ అవ్వలేం, ఎందుకంటే I1 I2 అండ్ సంబట్ డిపెండెంట్ సోర్స్ ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి కేవీఎల్ వద్దు. కేవీఎల్ ప్రొసీడ్ అవ్వచ్చు బట్ లెంతీగా వస్తుంది. సో కేవీఎల్ని వద్దు. నెక్స్ట్ కేసీఎల్, దట్ మీన్స్ నోడల్ అనాలిసిస్ ట్రై చేద్దామా. ఓకే, ఎందుకంటే అన్నీ ఒకే నోడ్ మీద ఉన్నాయి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని ప్యారలల్లో ఉన్నాయి, అన్నీ ఒకే నోడ్ మీద ఉన్నాయి. నోడల్ అనాలిసిస్ బెటర్, దట్ మీన్స్ కేసీఎల్ బెటర్. ఓకే, సో కేసీఎల్ బెటర్ ఐ థింక్ సో. ఓకే, ఒకసారి వీడియో పాస్ చేసి ట్రై చేయండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే వాట్ ఈజ్ వాట్ అనేది ముందు అర్థం అవుతుంది. ఓకే, అప్పుడు మీరు
నేను సమ్ చేసినప్పుడు మీరు మీరు ఎక్కడైనా ఫ్లాస్ చేశారనుకోండి అవి క్లియర్ అయిపోతాయి అనమాట. ఎక్కడైనా కన్ఫ్యూజన్ ఉంటే అది క్లియర్ అయిపోతుంది. వీడియోని ఒకసారి పాస్ చేయండి, ట్రై చేయండి. ఓకే, చేశారా? వీడియో పాస్ చేశారా, లేదంటే సార్ చెప్తారులే అని చెప్పి వదిలేసారా? ఓకే, సరే చూద్దాం. ట్రై చేస్తుంటే హ్యాపీ, లేదంటే ఒకసారి చూడండి. మ్యాక్సిమం ట్రై చేయడానికి చూడండి. ఓకే, సో అగైన్ సేమ్ వోల్టేజ్ వి, అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ కూడా వోల్టేజ్ ఇస్తాడు, మనం కూడా అదే వోల్టేజ్ని రిప్రజెంట్ చేద్దాం. అగైన్ సేమ్ వోల్టేజ్ వి. నెక్స్ట్ ఏంటి, ఈ వోల్టేజ్ అన్నిటికన్నా మ్యాక్సిమం వోల్టేజ్ అండ్ కరెంట్ రిప్రజెంటేషన్స్ వాడే ఇచ్చేసాడు, మనకు ప్రాబ్లం లేదు. కరెంట్ రిప్రజెంటేషన్స్ అన్ని వాడే ఇచ్చేసాడు, మనకు ప్రాబ్లం లేదు. ఆ కరెంట్ రిప్రజెంటేషన్స్ బట్టి మనం కేసీఎల్ వేద్దాం. ఓకే, సో కేసీఎల్ వేయండి. ఇన్కమింగ్, ఓకే, కరెంట్ అనేది వస్తుంది. సో కరెంట్ అనేది వస్తుంది, ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. ఇంకా ఇన్కమింగ్ కరెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇది ఒక ఇన్కమింగ్ కరెంట్ ఉంది. ఓకే, సో 4I1. నెక్స్ట్ ఇంకా ఇన్కమింగ్ కరెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఈ నోడ్కి ఇంకా ఇన్కమింగ్ కరెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. ఓకే, ఇదొక ఇన్కమింగ్ కరెంట్, ఇదొక ఇన్కమింగ్ కరెంట్. నెక్స్ట్ ఈక్వల్ టు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ ఇన్కమింగ్ కరెంట్స్ ఆర్ ఈక్వల్ టు ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ అవుట్ గోయింగ్ కరెంట్స్. అవుట్ గోయింగ్ కరెంట్స్ ఏమేమి ఉన్నాయి? I1, ఈ నోడ్ నుంచి I1 కరెంటు అవుట్ గోయింగ్ వెళ్తుంది, అండ్ ఈ నోడ్ నుంచి అవుట్ గోయింగ్ కరెంటు I2 వెళ్తుంది. సో I1 ప్లస్ I2. క్లియర్? ఓకే, సో 2 + 4I1 ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 అవుట్ గోయింగ్ కరెంట్స్, అండ్ 2 + 4I1. I1 ఎలా I1 మనం ఎలా రిప్రజెంట్ చేయొచ్చు? వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్లో వోల్టేజ్ V, రెఫరెన్స్ 0 volts, V minus 0/3. సో దట్ ఈజ్ V/3 ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు I1 ఎంత? V/3 అండ్ ప్లస్ I2 ఎంత? V/2. ఓకే, అర్థమైందా? చూడండి, 2 amperes వేసాను. నెక్స్ట్ I1 కరెంటు, ఇక్కడ I1 కదా ఉంది. I1 కరెంట్ ఎక్కడ ఉంది? ఇక్కడ కదా, 3 ohmsలో కదా మనకు పాస్ అవుతుంది I1 కరెంట్ అనేది. I1 కరెంటు రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్లో ఫైండ్ అవుట్ చేయవచ్చు కదా. అర్థమైందా? ఇక్కడ వోల్టేజ్ అండ్ ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయవచ్చు కదా. ఓకే, సో నేను I1 అనే కరెంట్ని వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ పారామీటర్లోని రిప్రజెంట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వోల్టేజ్ ఎంత? V, నోడ్ వోల్టేజ్ V, అండ్ కింద నోడ్ వోల్టేజ్ 0. సో V minus 0/3, దట్ మీన్స్ V/3. ఈ 4 క్లియర్? ఈక్వల్ టు అగైన్ I1 ఇప్పుడే కదా ఫైండ్ అవుట్ చేస్తాం, V/3. నెక్స్ట్ I2 కరెంట్ ఎక్కడ ఉంది? 2 ohmsలో పాస్ అవుతుంది I2 కరెంట్. అగైన్ 2 ohmsలో వోల్టేజ్ అంత V వోల్టేజ్ అండ్ 2 ohms రెసిస్టెన్స్. క్లియర్? ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ ఒకటే మనకు ఉంది అన్నోన్ పారామీటర్, V అనే ఒక అన్నోన్ పారామీటర్ ఒకటే ఉంది. ఓకే, సో 3 6 + 4V ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఇక్కడ కూడా 3V + 6V, 3 క్యాన్సిల్. ఓకే, సో V + 6V ఈజ్ ఈక్వల్ టు 7V minus 4V ఈజ్ ఈక్వల్ టు 3V ఈజ్ ఈక్వల్ టు 6, V ఈజ్ ఈక్వల్ టు 2 volts. ఓకే, V ఈజ్ ఈక్వల్ టు 2 volts. 2 volts వచ్చిన దానికి ఆటోమేటిక్గా మనకి కరెంట్ వచ్చేస్తుంది కదా. సో I1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2/3 amperes. 2/3 amperes. అరే బాయ్, 2/3 నయ్యే, 2/3 amperes రాలేదు ఏంటి? 2/3 amperes లేదు అంటే మనం ఎక్కడ మిస్టేక్ చేస్తాం. I1 2 incoming 4I1. ఓకే, I1 I2. ఓకే, I1 ఈజ్ ఈక్వల్ టు V/3. ఓకే, V/3. నెక్స్ట్ I1 ఈజ్ ఈక్వల్ టు V/3, I2 ఈజ్ ఈక్వల్ టు V/2. ఓకే, నెక్స్ట్ వన్ 3 LCM, 3 2s are 6, 3 క్యాన్సిల్, 4V. ఓకే, నెక్స్ట్ అగైన్ ఇక్కడ 3V అండ్ ఓకే 3 2s are 6V. క్లియర్? నెక్స్ట్ 6 + 4V ఈజ్ ఈక్వల్ టు V + 6V మీన్స్ 7V.
ఈ 4 అటువైపు వెళ్తే 3v సరిపోయింది. v ఈజ్ ఈక్వల్ టు 6/3 2 volts. v ఈజ్ ఈక్వల్ టు 2, 3 into 2 ఈజ్ ఈక్వల్ 6. v ఈజ్ ఈక్వల్ 2 volts. 2/3 ఆన్సర్ లేదు. 2/3. ఓకే, I think this is 2/3. ఒకసారి చెక్ చేస్తున్నానండి. ఆంపియర్స్ 4/3 ఆప్షన్స్ కరెక్ట్ అయినా రాసాను. ఓకే, ఇక్కడ 3 కాదు కదా LCM, 3 2 is 6, సారీ. ఓకే, సో 2v అండ్ దిస్ ఈస్ 3v, ఇది 5v అంటే ఓకే 5v. ఓకే, మిస్టేక్, సారీ. 5v మీన్స్ 5v minus 4y is equal, so v is equal to 6. ఓకే, సో I1 is equal to 6/3, 2 amperes. Sorry. Answer is 2 amperes. Calculation mistake. Silly calculation mistake. Okay. Clear? ఇంకొక సమ్ చూద్దామా? ఓకే, ఈ సమ్ చూడండి. అగైన్ సేమ్ డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్, డిపెండెంట్ ఎలిమెంట్. ఓకే, సో ఏంటి డిపెండెంట్ ఎలిమెంట్? సోర్స్ వోల్టేజ్ అండ్ దేని మీద డిపెండ్ అవుతుంది? VB అనే వోల్టేజ్ మీద. ఎక్కడ ఉందా VB అనే వోల్టేజ్? 2 ohms దగ్గర ఉంది. ఓకేనా? సో ఫైనల్గా ఎలిమెంట్ నేమ్ ఏంటి? వోల్టేజ్ సోర్స్ అండ్ వోల్టేజ్ డిపెండెంట్. వోల్టేజ్ డిపెండెంట్. ఫైండ్ VB. ఓకే, ఈ VBనే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? ఆ డిపెండెంట్ సోర్స్ వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? సో అగైన్ సేమ్ హౌ టు ప్రొసీడ్. I కరెంట్ ఇలా పాస్ అవుతుందంట, ఈ డైరెక్షన్లో పాస్ అవుతుందంట. వాడే ఇచ్చాడు ఇది కూడా. ఓకేనా? ఈ డైరెక్షన్లో పాస్ అవుతుందంట. ఓకేనా? సో I అనే కరెంట్ ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది. KCL అప్లై చేయడానికి ఇక్కడ నోట్స్ ఏం లేవు. ఓకేనా? డిఫరెంట్ నోట్స్ లేవు, అంతా ఒకటే పాత్ ఉంది. సో KVL ఈజ్ ద బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే ఒకటే పాత్ ఉంది కాబట్టి. ఓకేనా? టోటల్ ఓన్లీ 1 పాత్ ఉంది కాబట్టి. సో KVL అప్లై చేయండి. 10 volts నెగిటివ్ నుంచి పాజిటివ్ వెళ్తున్నాం కాబట్టి 10 volts +10. నెక్స్ట్ కరెంట్ డైరెక్షన్ ప్లస్ అండ్ మైనస్ ఇక్కడ వాడే ఇచ్చాడు. అండ్ కరెంట్ డైరెక్షన్ కాబట్టి ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్. ఓకే, సో పాజిటివ్ నుంచి నెగిటివ్ వెళ్తున్నాం, సో నెగిటివ్ డైరెక్షన్, నెగిటివ్ సైన్ 3 into I. నెక్స్ట్ ప్లస్ 2VB. నెక్స్ట్ నెగిటివ్ 2 into I. ఓకే, 2 into I. నెక్స్ట్ నెగిటివ్ 4 into I ఈక్వల్ టు 0. ఓకే, క్లియర్? నెక్స్ట్ ఇక్కడ 2 అన్నౌన్స్ ఉన్నాయి మనం అబ్జర్వ్ చేస్తే. I యొక్క అన్నౌను, VB యొక్క అన్నౌను. ఓకేనా? I యొక్క అన్నౌను, VB యొక్క అన్నౌను. బట్ ఈ రెసిస్టెన్స్ దగ్గర మనం అబ్జర్వ్ చేస్తే VBకి Iకి ఒక రిలేషన్ ఉంది. ఓకే, ఆ VBకి Iకి ఒక రిలేషన్ ఉంది మనం అబ్జర్వ్ చేస్తే. ఓకే, ఏంటి ఆ రిలేషను? I ఈజ్ ఈక్వల్ టు VB/2 కింద రాసుకోవచ్చా? ఇక్కడ VB అనే వోల్టేజ్ ఉంది 2 ohms దగ్గర, I కరెంట్ పాస్ అవుతుంది. ఓకే, ఆటోమేటిక్గా కరెంట్ ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ బై రెసిస్టెన్స్. అదే నేను రాసా, I ఈజ్ ఈక్వల్ టు VB/2. సో ఫైనల్గా VB ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 into I. సో VB1 ప్లేస్లో 2I కింద మనం రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది కదా. ఓకే, VB1 ప్లేస్లో 2Iతో రీప్లేస్ చేస్తే సరిపోతుంది కదా. సో 10 - 3 into I plus 2 into 2I minus 2I minus 4I is equal to 0. So finally 2 2s are 4I. Okay, so plus 4I minus 4I cancel, minus 3I 2I. 10 is equal to 5I. I is equal to 10/5, that is equal to 2 amperes. So finally VB is equal to I is equal to 2 amperes. 2 into 2, that is equal to 4 volts. Unda leda answer 4 volts. Simple, easy peasy, simple sums. Okay, చాలా సింపుల్ సమ్స్ ఇవన్నీ.
జుజుబి. ఓకే, క్లియర్? సో చూడండి, చెక్ చేయండి. ఓకే, సో అనదర్ సమ్. వీడియో పాస్ చేసి ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా అంటే చాలా ఈజీ. వీడియో పాస్ చేసి ట్రై చేయండి. మీరు అర్థం చేసుకోవాల్సిందంతా ఫైండ్ ద వోల్టేజ్ ఆఫ్ పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ బి. ఆన్సర్ ఇంపార్టెంట్ కాదు, క్వశ్చన్ ఏం అడిగాడు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, వీడియో పాస్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఓకే, చేశారా? చేస్తే చాలా చాలా హ్యాపీ. ఓకే, మ్యాక్సిమం ట్రై చేయండి. ట్రై చేస్తేనే సర్క్యూట్స్ వస్తాయి, లేదంటే కష్టం. ఓకేనా? నేను చెప్పుకుంటా పోతా, మీరు వినుకుంటా పోతారు, ఇంకెక్కడ వస్తుంది? ఓకే, సర్క్యూట్స్ మీకు అర్థం కావాలంటే డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ప్రాక్టీస్ చేస్తే కన్ఫ్యూజన్ వస్తుంది, అప్పుడు మళ్ళీ మీరు వీడియో చూస్తే క్లారిటీ వస్తుంది. ఓకే, అప్పుడు మీకు బెటర్గా అర్థమైందని మీనింగ్. ఓకేనా? ఫైండ్ ద వోల్టేజ్ ఆఫ్ పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ బి. దాని మీనింగ్ ఏంటి? విఏబి చెప్పుకున్నాం కదా ఆల్రెడీ. పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు పాయింట్ బి. విఏబి ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. విఏబి అంటే ఇక్కడ పాజిటివ్, ఇక్కడ నెగిటివ్. ఓకే, విఏబి సింపుల్ సింపుల్. ఓకే, సో ఇక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయండి. ఇందులో 6 ఆంపియర్స్ వెళ్తుంది. ఓకే, ఈ పాత్లో 6 ఆంపియర్స్ వెళ్తుంది. నెక్స్ట్ అగైన్ సేమ్ కేసీఎల్ 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 కేసీఎల్. ఇది వోల్టేజ్ విఏబియా. ఓకే, డైరెక్ట్గా విఏబి అనుకుందాం, డైరెక్ట్ వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, సో విఏబి మైనస్ 15/5 ఎలా వచ్చిందని అడగొద్దు. ఓకే, విఏబి బై 10. నెక్స్ట్ కరెంట్ ఎలానో మనం అనుకున్న దాని నుంచే పాస్ అవుతుంది, డైరెక్షన్ పాస్ అవుతుంది కాబట్టి +6 = 0. ఓకే, సో నెక్స్ట్ 10 5 2s are 2 విఏబి మైనస్ 30 10 క్యాన్సిల్. విఏబి +60 = 0. 10 అటువైపు వెళ్ళిపోయింది. నెక్స్ట్ 2 విఏబి ప్లస్ విఏబి 3 విఏబి. నెక్స్ట్ -30 + 60 = +30, దట్ ఈజ్ ఈక్వల్ టు -30. నెక్స్ట్ విఏబి ఈజ్ ఈక్వల్ టు -30/3, దట్ ఈజ్ ఈక్వల్ టు -10 volts. -10 volts. ఆన్సర్ ఈస్ -10 volts. ఓకేనా? క్లియర్? -10 volts ఆన్సర్. క్లియర్? సింపుల్. జుజుబి అర్థం చేసుకోవాల్సిందిగా ఫైండ్. ఇంకొకటి థింగ్ చూడండి, ఇక్కడ -10 volts, ఇక్కడ +10 volts. ఓకేనా? వాడు ఏం అడిగాడు అనేది చాలా అందుకనే మీకు విత్ రెస్పెక్ట్ టు రెఫరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అని అందుకనే అన్నిసార్లు చెప్తున్నా. పాయింట్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి, అందుకే ఈ సమ్లో మనకి మైనస్ వచ్చింది. ఓకే, సో -10 volts ఇక్కడ మనం ఏదైతే ఫైండ్ అవుట్ చేస్తామో అదే ఇక్కడ -10 volts. ఓకేనా? ఇన్ కేస్ వాడు విబిఏ అడిగాడు అనుకోండి, విబి వోల్టేజ్ విత్ రెస్పెక్ట్ టు ఏ నోడ్ అడిగాడు అనుకోండి, అప్పుడు +10 volts. ఓకేనా? విత్ రెస్పెక్ట్ రెఫరెన్స్ బట్టి నోడ్ వోల్టేజ్ అనేది చేంజ్ అయిపోద్ది. నోడ్ వోల్టేజ్ ఎప్పుడు చేంజ్ అయిపోతాయి మనం తీసుకున్న రెఫరెన్స్ బట్టి. ఓకేనా? నోడ్ వోల్టేజెస్ అనేవి చేంజ్ అవుతాయి, బట్ ఎలిమెంట్ వోల్టేజెస్ అనేవి చేంజ్ అవ్వవు. ఓకేనా? ఓకే, అంటే నా మీనింగ్ ఏంటంటే విఏబి సమ్ వాల్యూ ఇప్పుడు వచ్చింది కదా, మనం రెఫరెన్స్ చేంజ్ చేసాం అనుకోండి, బి కాకుండా వేరే రెఫరెన్స్ ఏమైనా పెట్టుకున్నాం అనుకోండి, అంటే ఇక్కడ వేరే రెఫరెన్స్ పెట్టుకోవడానికి మనకు అవ్వదు, బట్ ఇన్ కేస్ వేరే రెఫరెన్స్ ఇక్కడ ఫర్ సపోజ్ ఈ రెఫరెన్స్ పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉన్న నోడ్ వోల్టేజ్ చేంజ్ అయిపోతుంది కదా. పాయింట్ అర్థమైందా? ఓకే, అలానే వేరే రెఫరెన్స్ తీసుకుంటే చేంజ్ అయిపోతుంది, బట్ ఇక్కడ వోల్టేజ్ డ్రాప్స్ మాత్రం చేంజ్ అవ్వవు. ఈ ఎలిమెంట్స్ దగ్గర ఉన్న వోల్టేజెస్ అనేవి చేంజ్ అవ్వవు. నోడ్ వోల్టేజెస్ చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవుతాయి, బట్ తీసుకున్న రెఫరెన్స్ వాల్యూస్ చేంజ్ అవ్వవు. నా మీనింగ్ ఏంటంటే ఫర్ సపోజ్ ఇక్కడ నోడ్ వోల్టేజ్ B = 0 volts తీసుకున్నాం అనుకోండి, అప్పుడు VA అనేది చేంజ్ అవుతుంది. ఓకే, ఫర్ సపోజ్ నేను 0 volts కాకుండా 100 volts తీసుకున్నా, అప్పుడు VA అనేది చేంజ్ అయిపోతుంది. అర్థమైందా? ఇప్పుడు 100 volts తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ VAB -100 వచ్చేస్తుంది కదా, ఇది కూడా VAB -100 -15 వస్తుంది కదా. అర్థమైందా? అంటే -100 ఇక్కడ వస్తుంది, -100 ఇక్కడ కూడా వస్తుంది, అంటే వాల్యూ ఖచ్చితంగా చేంజ్ అయిపోతుంది కదా. అంటే ఇక్కడ ఈ వాల్యూ చేంజ్ అయిపోయినట్టే కదా దాని మీనింగ్. పాయింట్ అర్థమైందా? ఓకే, బట్ ఇక్కడ ఉన్న వాల్యూ చేంజ్ అవ్వదు. ఎందుకు అంటే ఈ వోల్టేజ్ మైనస్ ఈ వోల్టేజ్ కదా, సో డెఫినెట్గా మళ్ళీ అదే వోల్టేజ్ ఉంటుంది. క్లియరా? అర్థమైందా? ఓకే,
నోడ్ వోల్టేజెస్ అనేవి చేంజ్ అవ్వచ్చు మనం తీసుకున్న రెఫరెన్స్ వాల్యూ బట్టి, బట్ ఎలిమెంట్స్ దగ్గర ఉన్న వోల్టేజెస్ అనేవి చేంజ్ అవ్వవు. క్లియరా? ఓకే, మనం ఇంకో ఇదే ప్రాబ్లంలో పవర్ని కూడా క్యాలిక్యులేట్ చేద్దాం. లాస్ట్ వీడియోలో పవర్ని క్యాలిక్యులేట్ చేసాం, గుర్తుందా? పవర్ డెలివర్డ్, పవర్ రిసీవ్డ్. ఓకే, దీన్ని క్యాలిక్యులేట్ చేసి అవుతుందా లేదా అనేది చెక్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వీడియో పాస్ చేసి మీరు చెక్ చేయండి, చెక్ చేద్దాం. ఓకే, చేశారా? ఇక్కడంతా మనకి VA ఈజ్ ఈక్వల్ టు -10 volts, -10 volts. కరెక్ట్, -10 volts వచ్చింది. ఇక్కడ -10 volts వచ్చింది అనుకోండి, కరెంట్ ఎంత పాస్ అవుతుంది? ఆబ్వియస్లీ కరెంట్ అలాగే పాస్ అవుతుంది, ఎందుకంటే 15 volts అక్కడ -10 volts కాబట్టి. సో కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు 15 -10/5, 25/5, 5 amperes పాస్ అవుతుంది. ఓకే, ఇట్లా 5 amperes వస్తుంది, ఇందులో 5 amperes వెళ్తుంది. సో ఆటోమేటిక్గా కరెంట్ అనేది ఈ డైరెక్షన్ వెళ్తుంది, 1 ampere. సరిపోయిందా? కరెంట్ అనేది ఈ డైరెక్షన్ వెళ్తుంది, అందుకే ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఇక్కడ మనం ఇందాక రెఫరెన్స్ 0 volts కదా తీసుకున్నాం, 0 volts కన్నా నెగిటివ్ వోల్ట్స్ అనేది తక్కువే కదా. సో అందుకనే డైరెక్షన్ అనేది అప్వర్డ్ ఉంది. అర్థమైందా? సో సర్క్యూట్ ఈజ్ లాజికల్ సబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ 0 volts కదా, 0 volts అంటే నెగిటివ్ వోల్ట్స్, 0 volts ఇక్కడ, నెగిటివ్ వోల్ట్స్ ఇక్కడ, ఆటోమేటిక్గా హై వోల్టేజ్ టు లో వోల్టేజ్. సో అందుకే కరెంట్ అనేది అప్వర్డ్ వెళ్తుంది. క్లియరా? ఓకే, అంటే ఇందాక మనం చేసిన -10 volts ఆన్సర్ కరెక్ట్. క్లియర్? నెక్స్ట్ పవర్ డెలివర్డ్, PD. వోల్టేజ్ సోర్స్, వోల్టేజ్ పాజిటివ్ నుంచి కరెంట్ వెళ్తుంది, సో ఆటోమేటిక్గా డెలివర్డ్. PD ఈజ్ ఈక్వల్ టు 15 into హౌ మచ్? 5. 15 5s ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 75 watts. ఓకే, నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఒక సోర్స్ ఉంది. ఓకే, కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో ఉంది. ఓకేనా? సో నెగిటివ్ వోల్టేజ్. ఓకే, అంటే ఇక్కడ పాజిటివ్, ఇది నెగిటివ్, ఇక్కడ పాజిటివ్, అది నెగిటివ్. ఓకే, -10 volts, -10 volts అంటే ఇదే కదా రిప్రజెంటేషన్. ఓకే, ఇది 10 volts. క్లియర్? అది 10 volts, ఇది కూడా ప్లస్ అండ్ మైనస్. ఓకే, మీకు ఇక్కడ మైనస్ అండ్ ప్లస్ మీకు అర్థం కాలేదు అనుకోండి, ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి. ఇది ప్లస్ మైనస్ అని మనకి ఎలాగో తెలుసు, ఎందుకంటే నెగిటివ్ వోల్టేజ్ ఆల్రెడీ వచ్చింది కాబట్టి, ఇక్కడ ప్లస్ మైనస్ అని మనకి ఆల్రెడీ రిప్రజెంటేషన్ తెలుసు కాబట్టి రిఫ్లెక్ట్ చేసేయండి. ప్యారలల్లో వోల్టేజ్ సేమ్ కదా, డైరెక్షన్ కూడా సేమ్ ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ ప్లస్ అయితే ఇక్కడ ప్లస్, ఇక్కడ మైనస్ అయితే ఇక్కడ మైనస్. క్లియర్? మళ్ళీ చూడండి, కరెంట్ డైరెక్షన్ అనేది పాజిటివ్ నుంచి వెళ్తుంది, అగైన్ మళ్ళీ పాజిటివ్ నుంచి వెళ్తుంది, అంటే పవర్ అనేది డెలివర్ చేస్తుంది. ఈ సోర్స్ అనేది పవర్ డెలివర్ చేస్తుంది. అగైన్ PD V పెడదాం, PD I పెడదాం, కరెంట్ సోర్స్. ఓకే, సో హౌ మచ్? 10 volts ఇంటూ కరెంట్ హౌ మచ్? 6 ఈజ్ ఈక్వల్ టు 60 watts. సో టోటల్ 5, 7 + 6 ఈజ్ ఈక్వల్ టు 135 watts. ఈ సర్క్యూట్లో 135 watts డెలివర్ అవుతుంది. అదే 135 watts రిసీవ్ చేసుకుంటుందో లేదో చెక్ చేద్దాం. ఓకే, సో రిసీవ్డ్ పవర్ P రిసీవ్డ్, PR1 రెసిస్టర్ 1. ఓకే, పవర్ రిసీవ్డ్ రెసిస్టర్ 1. అగైన్ 5 ohms అండ్ 5 amperes. దీనికి మనం చూడాల్సిన పని లేదు, అందులో ఇది రిసీవ్ కాబట్టి 5 × 5 ఈజ్ ఈక్వల్ టు 25 watts. PR2 ఈజ్ ఈక్వల్ టు 10 × 10. సారీ 5 స్క్వేర్ కదా, ఇది 125. ఓకే, ఇది 10 × 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10. సో ఫైనల్గా 135 watts. ఓకే, సో P డెలివర్డ్ ఈజ్ ఈక్వల్ టు P రిసీవ్డ్. ఓకే, ఎవ్రీ సర్క్యూట్ మీరు ఏ సర్క్యూట్ అయినా తీసుకోండి, డెఫినెట్గా డెలివర్ పవర్ రిసీవ్ చేసుకుంటుంది. ఓకే, ఆ సర్క్యూట్లో ఎంతైతే పవర్ డెలివర్ చేస్తున్నాయో సోర్సెస్ అనేవి, అంతే పవర్ని ఎలిమెంట్స్ రిసీవ్ చేసుకుంటాయి. ఓకేనా? క్లియర్? అర్థమైందా? ఇది మాత్రం మీరు జాగ్రత్తగా చూడాలి. సోర్సెస్ వచ్చినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా, ఆ సోర్స్ అనేవి పవర్ని డెలివర్ చేస్తున్నాయా, పవర్ని రిసీవ్ చేసుకుంటున్నాయా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పవర్ని డెలివర్ చేసుకుంటానంటే మీనింగ్ ఏంటి? కరెంట్ అనేది పాజిటివ్ నుంచి వెళ్తున్నట్టు, బయటికి వెళ్తున్నట్టు. ఓకే, అదే ఇక్కడ కూడా చూడండి, కరెంట్ అనేది పాజిటివ్ నుంచి వెళ్తుంది. అదే సోర్సెస్ అనేవి రిసీవ్ చేసుకుంటాయంటే మీనింగ్ ఏంటి? కరెంట్ అనేది పాజిటివ్ నుంచి లోపలికి వస్తున్నట్టు. ఓకే, సోర్సెస్ లోపలికి వస్తున్నట్టు, అంటే ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, పాజిటివ్ నుంచి వస్తున్నట్టే కదా. సో అప్పుడు అది రిసీవ్ చేసుకుంటున్నట్టు. ఓకే, బట్ ఇక్కడ డెలివర్ చేస్తున్నాయి, ఈ సోర్స్ డెలివర్ చేస్తుంది, ఈ సోర్స్ డెలివర్ చేస్తుంది.
క్లియర్? చాలా చాలా సింపుల్, ఈజీ పీజీ. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి, చాలా ఈజీ. ఓకే, ఫైండ్ కరెంట్ ఐ. ఓకే, సో ఫైండ్ కరెంట్ ఐ ఇన్ 5 ohm రెసిస్టర్. 5 ohm రెసిస్టర్లో కరెంట్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ఇది తీసేయండి. ఓకే, మన ఇక్కడ లైక్ కరెంటు వే అవ్వలేదు, డైరెక్షన్ అవ్వలేదు, కరెంట్ డైరెక్షన్ అవ్వలేదు. ఓకేనా? సో నెగిటివ్ వచ్చినా పాజిటివ్ డైరెక్షన్లోనే తీసుకోండి. ఓకే, ఒకసారి పాస్ చేయండి, ట్రై చేయండి. చాలా ఈజీ, చాలా ఈజీ. ఓకే, సర్క్యూట్ చూసి భయపడదు. ఫస్ట్ థింగ్, ఇక్కడ వోల్టేజ్ సోర్స్, ఇక్కడ వోల్టేజ్ సోర్స్, ఇక్కడ వోల్టేజ్ సోర్స్, మళ్ళీ ఇది మధ్యలో ఉంది, ఇవన్నీ వద్దు. సర్క్యూట్ని రీడ్రా చేయండి, అప్పుడు మీకు ఈజీ అయిపోద్ది. రీడ్రా చేస్తే ఇక్కడ ఏ టెర్మినల్, ఇక్కడ బి టెర్మినల్. ఓకే, నేనేం చేస్తానంటే ముందు ఈ బ్రాంచ్, ఈ 6 volts తీసుకుంటున్నాను. ఇది ఏ అండ్ నెగిటివ్ అండ్ పాజిటివ్ కదా, ఇది బి. ఓకే, నెక్స్ట్ ఏకి ఇంకొక బ్రాంచ్ కనెక్ట్ అయి ఉంది కదా, 5 ohms అండ్ 8 volts. అది కూడా డ్రా చేద్దాం. 5 volts అండ్ 8 volts. ఓకే, 8 volts. క్లియర్? క్లియర్? ఇది 5 ohms, ఇది 8 volts. నెక్స్ట్ ఇంకొక బ్రాంచ్ కనెక్ట్ అయి ఉంది, 4 volts అండ్ 10 ohms. ఓకే, సో 4 volts అండ్ ఇదంతా 10 ohms. 4 volts అండ్ 10 ohms. క్లియర్? ఇప్పుడు నార్మల్ సమ్ అయిపోయింది కదా, ఇప్పుడు నార్మల్ సమ్ అయిపోయింది. ఓకే, సో ట్రై చేయండి. 5 ohmsలో ఎంత కరెంట్ పాస్ అవుతుందో. ఓకే, సో I5 ohms ఈజ్ ఈక్వల్ టు -8 volts -6 volts. ఓకే, బై 5 దట్ ఈజ్ ఈక్వల్ టు -2/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.4 -0.4. ఓకే, చెప్పే కదా, నెగిటివ్ వచ్చినా మనకు ప్రాబ్లం లేదు. ఓకే, మీరు అనుకోవచ్చు, ఓకే, ఫర్ సపోజ్ కరెంట్ డైరెక్షన్ ఇవ్వలేదు కాబట్టి, కరెంట్ డైరెక్షన్ ఇస్తే మాత్రం డెఫినెట్గా నెగిటివ్ అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సైన్ అనేది ఇంపార్టెంట్. అఫ్కోర్స్ ఇక్కడ కూడా నెగిటివ్ అవ్వలేదు, ఇక పాయింట్ అది కాదు. ఓకేనా? నేనేం చెప్తున్నాను అంటే ఈ 5 ohmsలో కరెంట్ డైరెక్షన్ అనేది మనకి ఇటువైపు ఈ డైరెక్షన్ నుంచి వెళ్తుందా, ఈ డైరెక్షన్ నుంచి వెళ్తుందా అనేది స్పెసిఫిక్గా ఇవ్వలే. ఓకే, మనం -8 అండ్ -6 తీసుకున్నాం కాబట్టి ఇట్లా వచ్చింది. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటి? కరెంట్ అనేది ఈ డైరెక్షన్లో పాస్ అవ్వలేదు, ఈ డైరెక్షన్లో పాస్ అవుతుంది, అంతే, సింపుల్. ఓకే, సో చూడండి, I5 ohms. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మ్యాక్సిమం వోల్టేజ్ ఫస్ట్ తీసుకొని మినిమం వోల్టేజ్ తర్వాత తీసుకుంటున్నాను. మ్యాక్సిమం వోల్టేజ్ అంతా -6, మినిమం వోల్టేజ్ అంతా -8. సో -6 ఆఫ్ -8 by 5. సో 2/5 దట్ ఈజ్ ఈక్వల్ టు 0.4 amperes. సింపుల్. అర్థమైందా? సో నెగిటివ్ అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్ కాదు, ఎందుకంటే అక్కడ మనకి డైరెక్షన్ అవ్వలేదు, కరెంట్ డైరెక్షన్ అవ్వలేదు. ఫైండ్ జస్ట్ కరెంట్ ఇన్ 5 ohms అని అడిగాడు, అంతే. 5 ohmsలోని ఎంత కరెంట్ పాస్ అవుతుంది అనేది మాత్రం అడిగాడు, అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రం అడిగాడు, డైరెక్షన్ అడగలేదు. ఓకేనా? సో 0.54 amperes ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్లియర్? నెక్స్ట్ సమ్. ఓకే, సో నెక్స్ట్ సమ్ ఇది ట్రై చేయండి, ఇది కూడా చాలా ఈజీ పీజీ. ఫైండ్ కరెంట్ ఐ. ఈ కరెంట్ ఫైండ్ చేయమంటున్నాడు. ఓకే, వీడియో పాస్ చేయండి, ట్రై చేయండి. ఓకేనా? ట్రై చేసి అప్పుడు వీడియో చూడండి, అప్పుడు మీకు బెటర్గా అర్థమవుతుంది స్పెసిఫిక్గా ఈ సమ్ గురించి. ఓకే, ఈ సమ్లో మీకు డెఫినెట్గా కన్ఫ్యూజన్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఓకే, సో బ్రిలియన్స్ అయితే రాదనుకోండి, అది వేరే విషయం. ఓకే, సో ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కన్ఫ్యూజన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, రాకపోతే హ్యాపీ. ఓకే, పాస్ చేయండి, వీడియో పాస్ చేయండి, ట్రై చేయండి. ఓకే, ట్రై చేస్తారా? సేమ్ అగైన్ KCL, V వోల్టేజ్. ఓకే, సో మ్యాక్సిమం వోల్టేజ్ అదే కాబట్టి I1 కరెంట్, I2 కరెంట్ అండ్ I3 కరెంట్. ఓకే, వాడు కరెంట్ ఇచ్చాడు, బట్ I3 నేను రిప్రజెంటేషన్ చేస్తున్నా, ఎందుకు అనేది లాస్ట్లో ఒక పాయింట్ మెన్షన్ చేయడానికి. నేను ఇంటెన్షనల్గానే I3 తీసుకున్నా అజంప్షన్లో. ఓకేనా? లాస్ట్లో మనం ఒక పాయింట్ రైజ్ చేద్దాం. ఓకే, అగైన్ సేమ్ I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈజ్ ఈక్వల్ టు 0. I1 how much? I1 0 volts reference. Okay, reference 0 volts. V minus 0 by 10, that means V by 100. Next I2 is equal to how much? I2 is equal to V minus 0 కాదు, మధ్యలో 200 ఉంది, ఓకేనా? సో V minus 200 by 10 plus I3 how much?
అగైన్ 5 ohms V/3 ఈజ్ ఈక్వల్ టు 0. V-200 మీకు అర్థం కాలేదు అంతేనా? V-200 ఎందుకు వేసాను అనేది అర్థం కాలేదు. సార్ ఇక్కడ ఉంది కదా సార్ సోర్స్ ఇది 200, ఇది V ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా 200 volts మనం వేసేయచ్చు కదా సార్ అంటే వేయకూడదు. అలా ఎందుకు వేయకూడదు? ఇక్కడ 10 ohms రెసిస్టర్ ఇంకా ఉంది. ఈ 0 volts దగ్గర నుంచి మనం రెఫరెన్స్ తీసుకొని ఇక్కడ వోల్టేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి. అర్థమైందా? 0 volts దగ్గర నుంచి 0 volts రెఫరెన్స్ తీసుకొని ఇక్కడ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ 0 volts 10 ohms లేదనుకోండి, మీరు చెప్పింది కరెక్టే, డైరెక్ట్ 200 volts వేసేవచ్చు. ఎందుకంటే 0 తర్వాత +200, సో +200 ఆన్సర్ వచ్చేస్తుంది. బట్ ఇక్కడ రెసిస్టర్ ఉంది, ఇక్కడ సమ్ వోల్టేజ్ డ్రాప్ ఉంటుంది కదా. 0 కరెంట్ డైరెక్షన్ మనం ఇదే అజంప్షన్ చేసుకున్నాం కాబట్టి ఇది ప్లస్ ఇది మైనస్. 0 ప్లస్ V 10 ohms అంటే సమ్వాట్ వోల్టేజ్ ఇంకా ఇక్కడ ఉంది. ఓకే, ఆ సమ్వాట్ వోల్టేజ్ ప్లస్ ఈ 200 యాడ్ అవుతుంది. పాయింట్ అర్థమైందా? ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. కంప్లీట్ సమ్ అయిపోయిన తర్వాత వాట్ ఈజ్ వాట్ అనేది చెప్తా. ఓకేనా? సో మీకు అర్థం కావాలంటే ఈ వోల్టేజ్ సోర్స్ని ఎక్కడ పెట్టండి, ఈ రెసిస్టర్ని ఎక్కడ పెట్టండి. మనం ఎవ్రీ టైం ఇక్కడ ఈ బ్రాంచ్లో చేసాం చూసారా, సోర్స్ వోల్టేజ్ ఎక్కడ ఉంటే రెసిస్టర్ ఎక్కడ ఉంటే V మైనస్ డైరెక్ట్గా సమ్వాట్ సోర్స్ వోల్టేజ్, V మైనస్ సమ్వాట్ సోర్స్ వోల్టేజ్ బై ఇక్కడ ఉన్న రెసిస్టర్ వేసేవాళ్ళం, గుర్తుందా? సో మీకు అర్థం కావాలంటే ఈ సోర్స్ వోల్టేజ్ని ఇక్కడ పెట్టండి, ఈ 10 ohms ఇక్కడ పెట్టండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. క్లియర్? సో V-200/10. సో ఫైనల్గా 10, ఇది V 10 క్యాన్సిల్, V-200 ప్లస్ 5 are 2V ఈజ్ ఈక్వల్ టు 0. సో 2V 4V ఈజ్ ఈక్వల్ టు 200, V ఈజ్ ఈక్వల్ టు 50 volts. అంతేనా? 5 4s are 20. ఓకే, 50 volts. V ఈజ్ ఈక్వల్ టు 50 volts. V ఈజ్ ఈక్వల్ టు 50 volts. క్లియర్? V ఈజ్ ఈక్వల్ టు 50 volts. చేద్దాం. ఓకేనా? నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఐ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఈ ఐ కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ముందు మనకి ఏ కరెంట్ కావాలి? I3 కరెంట్ కావాలి. సో ముందు I3 ఫైండ్ అవుట్ చేయండి. I3 ఈజ్ ఈక్వల్ టు I3 ఈజ్ ఈక్వల్ టు V/5. V ఈజ్ ఈక్వల్ టు 50, I ఈజ్ ఈక్వల్ టు 5 ఈజ్ ఈక్వల్ టు 10 amperes. ఓకే, ఆన్సర్ ఈస్ 10 amperes. ఆన్సర్ ఈస్ నాట్ 10 amperes. ఓకే, ఎందుకు 10 amperes కాదు? I3 నేను అజంప్షన్ చేసిన I3 కరెంట్ ఈ డైరెక్షన్లో ఉంది. ఓకే, నేను అజంప్షన్ చేసిన I3 కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. బట్ వాడు ఇంటెన్షనల్గా ఏ డైరెక్షన్లో ఇచ్చాడు? మనం అజంప్షన్ చేసుకున్న డైరెక్షన్కి రివర్స్ డైరెక్షన్లో కరెంటు ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాడు. ఓకేనా? ఇందాక సమ్లో ఏంటి, ప్రీవియస్ సమ్లో ఏంటి, అసలు కరెంట్ అనేది వాడు రిప్రజెంటేషన్ ఇవ్వలే. ఓకే, కరెంట్ రిప్రజెంటేషన్ అనేది ఇవ్వలే. సో అందుకే డైరెక్ట్గా మ్యాగ్నిట్యూడ్ తీసుకున్నాం. పాయింట్ అర్థమైందా? బట్ ఇక్కడ ఏంటి, ఇంటెన్షనల్గా వాడు కరెంట్ డైరెక్షన్ ఇచ్చాడు, నాకు ఈ కరెంట్ డైరెక్షన్లోనే కరెంట్ ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పి. అందుకే ఆప్షన్స్లో కూడా నెగిటివ్ వాల్యూస్ ఇచ్చాడు. ఒకటి పాజిటివ్ వాల్యూ, ఒకటి నెగిటివ్ వాల్యూ, ఒకటి పాజిటివ్ వాల్యూ, ఒకటి నెగిటివ్ వాల్యూ. అర్థమవుతున్నాయా? ఈ సమ్స్ అని నేను స్పెసిఫిక్గా కావాలని తీసుకుంటున్నా, ఇంటెన్షనల్గానే ఈ ప్రాబ్లమ్స్ నేను తీసుకున్నా. అర్థమైందా? ఓకే, ఎందుకు అంటే ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క కాన్సెప్ట్ని చెప్తుంది. సర్క్యూట్స్లో థియరీ ఇంపార్టెంట్ కాదు, ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు లాజిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. థియరీ మీరు ఎంత వినేసినా ప్రాబ్లమ్స్ దగ్గరికి వచ్చేసరికి అది అప్లై చేయకపోతే మాత్రం థియరీ చదివిన వేస్ట్. అర్థమైంది? ఇప్పుడు కేవీఎల్ చదువుతారు, ఆల్జీబ్రిక్ సమ్ ఆఫ్ ఆల్ వోల్టేజ్ డ్రాప్స్ అండ్ ఆల్ వోల్టేజ్ సోర్స్ ఆర్ ఈక్వల్ టు 0 అనేస్తారు. దాన్ని అప్లై చేయకపోతే ఏం లాభం లేదు కదా. ఓకే, సో అందుకనే చెప్తున్నా, ప్రాక్టీస్. సర్క్యూట్స్ అనేవి ప్రాక్టీస్ చేయాలి. సర్క్యూట్స్ ప్రాక్టీస్ చేయకపోతే మీరు ఇప్పుడు వింటారు, రేపు మర్చిపోతారు డెఫినెట్గా. ఓకే, సో సర్క్యూట్స్ని ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే సర్క్యూట్స్ అర్థమవుతాయి. ఓకే, ఎనీవే మన ప్రాబ్లం దగ్గరికి వస్తే, మన అజంప్షన్ చేసుకున్న కరెంట్ డైరెక్షన్ ఒక డైరెక్షన్లో ఉంది, వాడు ఇంటెన్షనల్ ఇచ్చిన డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది. సో ఆటోమేటిక్గా ఆపోజిట్ డైరెక్షన్లో అంటే I ఈజ్ ఈక్వల్ టు -I3, దట్ ఈజ్ ఈక్వల్ టు -10 amperes. సో ఆన్సర్ ఈజ్ -10 amperes, నాట్ 10 amperes, -10 amperes. నెక్స్ట్ సార్ మీరు చెప్పారు కదా, మరి 0 volts ఇక్కడ యాడ్ అయ్యి ప్లస్ 200 ప్లస్ యాడ్ అయితే 50 volts 200 కన్నా ఎక్స్ట్రా రావాలి కదా, బట్ ఎందుకు 50 volts వచ్చింది అంటే, మన అజంప్షన్ చేసుకున్న కరెంట్ డైరెక్షన్ అనేది ఆపోజిట్లో ఉంది. ఓకే, కరెంట్ డైరెక్షన్ అనేది ఆపోజిట్లో ఉంది. కావాలంటే చూస్తారా? కావాలంటే I2 చూడండి, ఇక్కడ నెగిటివ్ వస్తుంది ఆన్సర్. ఓకే, I2 కరెంట్, I2 ఈజ్ ఈక్వల్ టు V-200/10. సో V ఈజ్ ఈక్వల్ టు 50 - 200/10. హౌ మచ్?
50 minus 200 అంటే 150, minus 150/10, that is equal to minus 15 amperes. సో ఆన్సర్ ఇదేంటి, I2 is equal to minus 15 amperes. మైనస్ 15 amperes అంటే కరెంట్ డైరెక్షన్ ఇలా కాకుండా ఈ డైరెక్షన్లో వెళ్తుంది అని చెప్పి అర్థమైందా. ఈ డైరెక్షన్లోని 15 amperes వెళ్తుంది, ఈ డైరెక్షన్లోని మైనస్ 15 amperes వెళ్తుంది. క్లియరా, అర్థమైందా. ఈ డైరెక్షన్ మీరు తీసుకున్నారు అనుకోండి మైనస్ 15 amperes తీసుకోవాలి, లేదు ఈ డైరెక్షన్లో తీసుకున్నారు అనుకోండి, అంటే ఎగ్జాక్ట్ డైరెక్షన్లో తీసుకున్నారు అనుకోండి 15 amperes తీసుకోవాలి. సో 15 amperes అంటే ఇది ప్లస్ ఇది మైనస్. క్లియర్. ప్లస్ మైనస్ అంటే ఇక్కడ ఎంత వోల్టేజ్ 150 volts, ఇది 0 150 volts అంటే ఇక్కడ ఎంత వస్తుంది మైనస్ 150 volts. ఓకే, సో మైనస్ 150 ఇక్కడ ప్లస్ 200, మైనస్ 150 ప్లస్ 200 హౌ మచ్ 50 volts. సరిపోయిందా, అర్థమైంది ఇప్పుడు. క్లియరా. ఓకే, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ సర్క్యూట్స్. క్లియరా సమ్ము. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ సమ్ అగైన్ సేమ్ ఈజీ పీజీ. ఓకే, ఇది ప్రీవియస్ ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్. ఓకే, వన్ ఆఫ్ ద ఎస్ఎస్సి జేఈ క్వశ్చన్, ఇయర్ ఐడియా లేదు నాకు కూడా. వాట్ ఈస్ ద పవర్ డెలివరీ బై ద 24 volts సోర్స్. ఓకే, 24 volts సోర్స్ అంటే ఇది, ఇందులో నుంచి పవర్ డెలివర్డ్ అన్ని పాజిటివ్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా పవర్ ఈ డైరెక్షన్లో వెళ్తుంది. ఎందుకంటే నేను ఎలా చెప్పానంటే ఆన్సర్స్ అన్ని పాజిటివ్ డైరెక్షన్లో ఉన్నాయి. ఓకే, అంటే డెఫినెట్గా సోర్స్ అనేది డెలివర్ చేస్తుంది. ఇన్ కేస్ ఏదైనా ఒకటైనా మైనస్ ఉందనుకోండి, సోర్సు మేబీ రిసీవ్ కూడా చేసుకుంటుందేమో. అర్థమైందా, మేబీ రిసీవ్ కూడా చేసుకుంటుందేమో. సో వాట్ ఈస్ ద పవర్ డెలివర్డ్ బై ద 24 volts సోర్స్. సో కరెంట్ డెఫినెట్గా ఈ డైరెక్షన్లో వెళ్తుంది. సో కరెంట్ ఇది అయ్యి ఇది 2I అంటే ఇది 3I. కేసీఎల్ ఇక్కడ కేసీఎల్ వేయండి, ఇందులోంచి ఐ ఫ్లో అవుతుంది, ఈ డైరెక్షన్లో 2I ఫ్లో అవుతుంది. ఓకే, ఇది I ఇది 2I, సో I ప్లస్ 2I 3I. అర్థమైందా. ఓకే, ఇందులోంచి I పాస్ అవుతుందమ్మా, ఈ పాత్రలో 2I పాస్ అవుతుందమ్మా. అప్పుడు ఈ పాత్రలో ఎంత పాస్ అవుతుంది, ఆటోమేటిక్గా 3I కదా. సో 3I పాస్ అయితేనే కదా ఇందులోంచి ఇందులోంచి 2I వెళ్తుంది. పాయింట్ అర్థమైందా, కేసీఎల్. ఓకే, నెక్స్ట్ ఇంకా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ముందు I ఫైండ్ అవుట్ చేయాలి. కరెంట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్గా వోల్టేజ్ ఇంటూ కరెంట్ ఫైండ్ అవుట్ చేసేవచ్చు. సో ఎలా ఫైండ్ అవుట్ చేయాలి చూడండి, ట్రై చేయండి. ఓ ఈజీ. చూడండి, ఈ సోర్సు ఈ రెసిస్టర్ ప్యారలల్లో ఉన్నాయి, సోర్స్ అండ్ రెసిస్టర్ ప్యారలల్లో ఉన్నాయి. సో ఇక్కడ ఎంత అయితే వోల్టేజ్ ఉంటుంది ఇక్కడ కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ ఎంత అయితే వోల్టేజ్ ఉంటుంది ఇక్కడ కూడా అంతే వోల్టేజ్ ఉంటుంది, 24 volts. ఓకే, సో I ఈజ్ ఈక్వల్ టు 24 volts బై 6 ohm రెసిస్టర్. 6 4s are 24. 6 4s are 24. Clear? 6 4s are 24. So I is equal to 4 amperes. I is equal to 4 amperes అంటే సోర్స్ నుంచి ఎంత కరెంట్ వెళ్తుంది 3 into 4, that is equal to 12 amperes. So power delivered, direct delivered అడిగాడు. So 24 into 12, that is equal to 12 4s are 48, 12 2s are 24 and 28, 288 watts. So answer is 288 watts. Simple, easy peasy. Simple sums. One of the SSC JE question. ఓకే, ఇక్కడ ఈ సంథింగ్ ఏదో 2I ఉంది, మనం ఎప్పుడు చూడలేని సోర్స్ ఉంది కదా అని చెప్పి అన్నీ స్కిప్ చేయవద్దు. ఓకే, ఇప్పుడు మనకు ఆల్రెడీ ఈ సోర్స్ గురించి తెలుసు కాబట్టి స్కిప్ చేయకుండా ట్రై చేయండి. వితిన్ 1 minute కూడా అవసరం లేదు, 30 seconds వచ్చేస్తుంది ఆన్సర్. 30 seconds కూడా ఎక్కువ, 20 seconds వచ్చేస్తుంది ఆన్సర్. క్లియర్. ఓకే, నెక్స్ట్ సమ్ ఈజీ పీజీ, అగైన్ ఈజీ సమ్. ఓకే, కేసీఎల్. ఈ సమ్ మీరు వీడియో డెఫినెట్గా పాస్ చేయాలి, డెఫినెట్గా మీరు ఈ సమ్ని సాల్వ్ చేయాలి, అప్పుడే మీకు కేసీఎల్ అంత బాగా అర్థమైందో అర్థం అవుతుంది. ఓకే, సో ప్లీజ్ వీడియోని పాస్ చేయండి, సమ్ చేయండి, ఆన్సర్ చూడండి. ఓకే, సో చేయండి, ట్రై చేయండి. ఓకే, సో 3 amperes 5 amperes 4 amperes ఆటోమేటిక్గా ఇక్కడ కరెంట్ ఎంత అవుతుంది, 5 + 3 = 8 + 4 = 12 amperes. ఓకే, అగైన్ ఇంకొక కరెంట్ పాస్ అవుతుంది, ఇంకొక కరెంట్ ఈ పాత్రలోకి వస్తుంది. సో 12 + 6 = 18 amperes. ఓకే, 18 amperes
టూ పార్ట్స్ కింద డివైడ్ అయిపోతుంది. 18లోని 7 ఆంపియర్స్ అటువైపు వెళ్ళిపోతుంది, రిమైనింగ్ 11 ఆంపియర్స్ ఈ పాత్రలోకి వస్తుంది. సో ఆటోమేటిక్గా ఆన్సర్ ఇస్ 11 ఆంపియర్స్. 5 సెకండ్స్ ఎనఫ్. 5 సెకండ్స్ ఎనఫ్. ఓకే, చాలా ఈజీ పీజీ, చాలా ఈజీ. ఓకే, క్లియర్, అర్థమైందా? ఓకే, చూడు 3 పార్ట్స్ అమ్మా, 1 పాత్రలోకి వస్తున్నాయి, 3 ఇన్కమింగ్ కరెంట్సే, ఎడిషన్. సో 12 ఆంపియర్స్ వచ్చింది. ఈ పాత్రలో నుంచి ఈ పాత్రలో ఎలా వెళ్తుంటే ఈ పాత్రలోకి ఇంకొక 6 ఆంపియర్స్ కరెంట్ వచ్చింది. 12 + 6 = 18 ఆంపియర్స్. ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, 2 పార్ట్స్ కింద డివైడ్ అయిపోయింది. 7 ఆంపియర్స్ అటువైపు వెళ్ళింది, మిగిలిన రిమైనింగ్ 11 ఆంపియర్స్. ఆన్సర్ క్లియర్. ఓకే, నెక్స్ట్ సమ్. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ I. ఓకే, ఆప్షన్స్ are 2 amperes, 3 ampere, 1 ampere, 5 ampere. 2 ampere, 3 ampere, 1 ampere and 5 ampere. 2 ampere, 3 ampere, 1 ampere, 5 ampere. Same find the value of current I. Again same KCL. ఓకే, డెఫినెట్గా వీడియో పాస్ చేయండి, ట్రై చేయండి. ఓకే, ట్రై చేయండి. ఈజీ ఇన్ ద సెన్స్ అర్థమైతే ఈజీ, లేదంటే ఈజీ కాదు. ఓకే, ఈ సమ్కి ఒక ఏమంటారు దాన్ని, ఇనిషియేషన్ ఇంపార్టెంట్, ప్రొసీడ్ అవ్వడం ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ చూడండి 1 ఆంపియర్, 3 ఆంపియర్ ఎక్స్ట్రా మన అన్నోన్ కరెంట్ని ఇక్కడ అజ్యూమ్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ కరెక్ట్ కాదు ప్రొసీడ్ అవ్వడం. నెక్స్ట్ ఇక్కడ 6 ఆంపియర్స్, ఇక్కడ 2 అన్నోన్ కాబట్టి ఇది కూడా ప్రొసీడ్ అవ్వడం కరెక్ట్ కాదు. ఇది కరెక్ట్ కాదు, ఇది కూడా కరెక్ట్ కాదు, 2 అన్నోన్స్. ఓకే, బట్ ఇక్కడ చూడండి ఆల్రెడీ ఒక అన్నోన్ వాల్యూ ఉంది, ఇది నౌన్ వాల్యూ. ఓకే, అప్పుడు ఇదేమవుతుంది, ఇటువైపు 5 ఆంపియర్స్ వస్తుంది. ఓకే, ఇటువైపు 5 ఆంపియర్స్ వస్తుంది, ఇటువైపు 5 ఆంపియర్స్ వస్తుంది. సో ఆటోమేటిక్ ఈ కరెంట్ ఏమవుతుంది, 5 + IE కదా అవుతుంది, 5 + IE కదా అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఈ కరెంట్ ఇక్కడ వరకు వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఈ జంక్షన్ దగ్గర ఏమవుతుంది, 2 ఆంపియర్స్ ఇటువైపు పాస్ అవుతుంది, ఈ పాత్రలో పాస్ అవుతుంది, 5 + I ఆంపియర్స్ ఇటువైపు పాస్ అవుతుంది. ఆటోమేటిక్గా ఇది ఎలా వెళ్తుంది, ఇది ఎలా వెళ్తుంది. ఓకే, ఇక్కడ చూడండి, మీకు కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఏదో ఒక డైరెక్షన్ అనుకోండి, ఏదో ఒక డైరెక్షన్. ఈ డైరెక్షన్ కరెక్టా కాదా మనకి ఎలాగ తెలిసిపోతుంది. ఎందుకంటే కరెక్ట్ అనుకోండి పాజిటివ్లో వస్తుంది, రాంగ్ అనుకోండి నెగిటివ్లో వస్తుంది, మనకు ప్రాబ్లం లేదు. పాయింట్ అర్థమైందా? డైరెక్షన్ ఏదో ఒకటి అనుకోండి, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, కరెక్ట్ అనుకోండి పాజిటివ్లో వస్తుంది, రాంగ్ రివర్స్ డైరెక్షన్లో ఉందనుకోండి నెగిటివ్లో వస్తుంది. ఓకే, సో ఇది ఎక్స్ కరెంట్. ఓకే, సో ఈ నోడ్ దగ్గర కేసీఎల్ అప్లై చేయండి, సో కేసీఎల్ అప్లై చేస్తే అవుట్ గోయింగ్ కరెంట్స్ ఆర్ ఈక్వల్ టు ఇన్కమింగ్ కరెంట్స్. ఇన్కమింగ్ కరెంట్స్ ఏంటంటి, ఓన్లీ 5 + I ఒకటే ఇన్కమింగ్ కరెంట్, ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ ఏంటంటే ఈ ఎక్స్ 2 ఆంపియర్స్, ఎక్స్ ప్లస్ 2 ఆంపియర్స్. ఓకే, సో మనకి ఎక్స్ కదా కావాలి, సో ఎక్స్ 2 ఇటువైపు తీసుకొని వస్తే 5 + I - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 + I కరెంట్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 + I కరెంట్. ఇందులో ఈ పాత్రలో 3 + I కరెంట్ పాస్ అవుతుంది. ఏగైనా ఇక్కడ చూడండి 3 + I కరెంట్ ఇలా వస్తుంది, 6 ఆంపియర్ కరెంట్ అలా వెళ్తుంది. అగైన్ మళ్ళీ మనం సేమ్ ఇలా ఈ డైరెక్షన్ ఇచ్చుకుందాం. ఓకే, ఇది వై అనుకుందాం. అగైన్ సేమ్ ఇన్కమింగ్ కేసీఎల్ అప్లై చేయండి ఈ నోడ్ దగ్గర అగైన్ కేసీఎల్ అప్లై చేయండి. కేసీఎల్ అప్లై చేస్తే ఇన్కమింగ్ కరెంట్స్ ఓన్లీ 3 + I ఓన్లీ ఇన్కమింగ్ కరెంట్. నెక్స్ట్ అవుట్ గోయింగ్ కరెంట్ 6 + Y. అగైన్ Y ఈజ్ ఈక్వల్ టు 3 + I - 6 దట్ ఈజ్ ఈక్వల్ టు I - 3 ఆంపియర్స్, I - 3 ఆంపియర్స్, I - 3 ఆంపియర్స్, I - 3 ఆంపియర్స్. ఈ జంక్షన్ దగ్గర చూడండి, ఈ జంక్షన్ దగ్గర మళ్ళీ కేసీఎల్ అప్లై చేయండి. ఇంక మనకి అన్నోన్ వాల్యూస్ ఏం లేదు, అన్నీ నౌన్ వాల్యూసే. అంటే అయ్యి అన్నోన్ వాల్యూ, అది వేరే విషయం. చూడండి ఇన్కమింగ్ కరెంట్స్ ఏంటంటే I - 3 అండ్ 3, I - 3 ఇన్కమింగ్ కరెంట్ 3 అండ్ అవుట్ గోయింగ్ కరెంట్ ఓన్లీ 1. ఓకే, సో 3 క్యాన్సిల్, I ఈజ్ ఈక్వల్ టు 1 ఆంపియర్స్. ఈజీ ప్రాబ్లం. కేసీఎల్ అర్థమైతే చాలా ఈజీ ప్రాబ్లం. ఓకే, కేసీఎల్ అర్థమైతే చాలా ఈజీ ప్రాబ్లం. క్లియర్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లం. సో చూడండి అగైన్ ఈజీ సమ్. ఇలా ఇక్కడ షార్ట్ సర్క్యూట్ అయిందని, ఇక్కడ డిపెండెంట్ సోర్స్ ఉందని స్కిప్ కొట్టద్దు క్వశ్చన్ని. ఓకే, సో ముందు క్వశ్చన్ చూడండి,
అండ్ డిటర్మైన్ ద నోడ్ వోల్టేజెస్ కరస్పాండ్ టు నోడ్ ఏ అండ్ నోడ్ బి. నోడ్ వోల్టేజెస్ అడిగాడు. సో నోడ్ వోల్టేజ్ అడగానే ఓకే సమ్ ఏదో కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం కష్టమేమో అని చెప్పి స్కిప్ కొట్టొద్దు. ఓకే, సో ఫస్ట్ సర్క్యూట్స్లో ఫస్ట్ మనం చేయాల్సిన పని ఏంటి, ఎప్పుడులానే ఫస్ట్ సర్క్యూట్ని అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఎలిమెంట్స్ తక్కువ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే అడ్వాంటేజ్, ఎలిమెంట్స్ తక్కువ ఉన్నాయి. ఒక సోర్స్ ఉంది, 2 రెసిస్టర్స్ ఉన్నాయి, అండ్ ఆఫ్ కోర్స్ ఇంకొక సోర్స్ ఉంది, డిపెండెంట్ సోర్స్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ నోడ్ ఏ నోడ్ బి వోల్టేజెస్ అడిగాడు, అంటే ఇక్కడ వోల్టేజ్ అడిగాడు, ఇక్కడ వోల్టేజ్ అడిగాడు. ఓకేనా. సో పాయింట్ ఏంటంటే ఓకే చూద్దాం. ఓకేనా చూద్దాం. సో ముందు సర్క్యూట్ని అబ్జర్వ్ చేయండి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి, తర్వాత ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అయితే ఒక పాయింట్, నోడ్ ఏ వోల్టేజ్ మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఓకే, నోడ్ ఏ వోల్టేజ్ మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఎలా వచ్చేస్తుంది, ఎవరికైనా ఐడియా ఉందా? వీడియో పాస్ చేసి ఒకసారి చెక్ చేయండి. నోడ్ ఏ వోల్టేజ్ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చేశారా? ఓకే, సింపుల్. సో ఇదేంటి, గ్రౌండ్ 0 volts, గ్రౌండ్ 0 volts. ఇదే ఇక్కడ కనెక్ట్ అయి ఉంది ఒక వైర్తో. ఓకే, ఈ టెర్మినల్లే ఈ నోడే ఇక్కడ కనెక్ట్ అయి ఉంది. షార్ట్ సర్క్యూట్. షార్ట్ సర్క్యూట్ మీన్స్ ఒక వైర్తో మనం కనెక్ట్ చేసామని చెప్పి, డైరెక్ట్గా కనెక్ట్ చేసామని చెప్పి, మధ్యలో ఏ ఎలిమెంట్ లేకుండా. ఓకే, సో 0 volts. ఆటోమేటిక్గా ఈ ఏ వోల్టేజ్ ఏమవుతుంది, విఐ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్ కోర్స్ 0 volts. సింపుల్. ఆఫ్ కోర్స్ 0 volts. సింపుల్. క్లియరా? అర్థమైందా? ఓకే, సో నెక్స్ట్ సో ఈ రెసిస్టర్ చూడండి, ఈ రెసిస్టర్ ఇక్కడ కనెక్ట్ అయి ఉంది ఒక టెర్మినల్, అండ్ ఇంకో టెర్మినల్ ఇక్కడ కనెక్ట్ అయి ఉంది. బట్ ఇది షార్ట్ సర్క్యూట్ కాబట్టి ఆబ్వియస్గా ఇక్కడ కనెక్ట్ అయినట్టే కదా. ఓకే, అంటే ఈ వోల్టేజ్ సోర్స్ ఈ రెసిస్టరు ఎలా ఉన్నాయి, ప్యారలల్లో ఉన్నాయి కదా. ఓకే, అంటే సేమ్ వోల్టేజ్ ఇక్కడ అపేర్ అవుతుంది కదా, 6 volts. ఓకే, సో ఆటోమేటిక్గా ఇందులో కరెంట్ ఎంత పాస్ అవుతుంది, 6/10 amperes. 6/10 amperes కరెంట్ పాస్ అవుతుంది. ఓకే, సో ఫైనల్గా ఇందులో నుంచి ఐఏ కరెంట్ పాస్ అవుతుంది, ఇందులో నుంచి 5IA కరెంట్ పాస్ అవుతుంది. ఓకే, ఇందులోని ఐఏ కరెంట్ పాస్ అవుతుంది, ఇందులో 5IA కరెంట్ పాస్ అవుతుంది. ఇక్కడ టూ పాత్స్ ఉన్నాయి కదా, 6/10 amperes ఇలా వస్తుంది. బట్ ఇక్కడ 2 పాత్స్ ఉన్నాయి, ఒక పాత్ ఇది, ఒక పాత్ ఇది. ఓకే, సో ఇందులో ఐఏ కరెంట్ వాడే ఇచ్చేసాడు, ఐఏ కరెంట్ పాస్ అవుతుందని చెప్పి. ఇందులో 5IA కరెంట్ పాస్ అవుతుందని వాడే ఇచ్చేసాడు, మెన్షన్ చేశాడు. సో ఆటోమేటిక్గా అప్లై చేయండి కేసీఎల్ ఆ నోడ్ దగ్గర. అప్లై చేయండి కేసీఎల్. సో 6/10 ఈజ్ ఈక్వల్ టు ఐఏ ప్లస్ 5IA. ఓకే, సో 6/10 ఈజ్ ఈక్వల్ టు 6IA. ఓకే, సో ఆటోమేటిక్గా ఐఏ ఈజ్ ఈక్వల్ టు 6 క్యాన్సిల్ 1/10 amperes. ఓకే, ఐఏ ఈజ్ ఈక్వల్ టు 1/10 amperes. సో ఆటోమేటిక్గా 5 into 1/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 amperes. 1/2 amperes. సో ఇందులో ఎంత కరెంట్ పాస్ అవుతుంది, 1/2 amperes. సో ఆటోమేటిక్గా ఇక్కడ వోల్టేజ్ ఎంత అవుతుంది, ఇక్కడ వోల్టేజ్ ఎంత అవుతుంది, V ఈజ్ ఈక్వల్ టు V2 ohms ఈజ్ ఈక్వల్ టు 20 into 1/2 amperes. సో 10 volts. ఓకే, సో ఇక్కడంతా వోల్టేజ్ 10 volts. ఓకేనా. సో ఆటోమేటిక్గా ఇక్కడ నోడ్ వోల్టేజ్ బి ఎంత అవుతుంది, నోడ్ వోల్టేజ్ ఏ ఎంత, 0 volts. నోడ్ వోల్టేజ్ ఏ ఎంత, 0 volts. సో నెక్స్ట్ 0 volts ఏ సైన్ ఉంది, నెగిటివ్ సైన్. సో ఆటోమేటిక్గా ఇది -10 volts. 0 and -10 volts. VA is equal to 0 volts and VB is equal to -10 volts. VA is equal to 0 volts కదా, VB is equal to -10 volts. Simple. 0 volts and -10 volts. Simple problem. ఓకేనా, ఈజీ పీజీ. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కరెంట్ ఐ. అగైన్ సేమ్, చేయాల్సిన పని ఏంటి, వీడియోని పాస్ చేయండి, సర్క్యూట్ని అబ్జర్వ్ చేయండి, ట్రై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకే, ఈ నోడల్ అనాలిసిస్కి జస్ట్ ఎక్స్టెన్షన్ అనమాట. ఓకే, అంటే అడ్వాన్స్డ్ అనమాట. ఓకే, అంటే నెక్స్ట్ స్టెప్ సమ్ అనమాట. ఓకే, అంటే ఓన్లీ ఒక నోడే కదా ఇప్పటివరకు మనం చూసాం, ఇప్పుడు 2 nodes అనమాట, అంతే సింపుల్. 2 nodes దగ్గర కేసీఎల్ అప్లై చేయాలి, సింపుల్. ఓకే, సో ట్రై చేయండి. నోడ్ 1, నోడ్ 2.
ఓకే, సో నోడ్ 1 దగ్గర కేసీఎల్ అప్లై చేయండి, నోడ్ 2 దగ్గర కేసీఎల్ అప్లై చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. ట్రై చేయండి, వీడియో పాస్ చేయండి, ట్రై చేయండి. ఫైండ్ ఐ కరెంట్ వాల్యూ ఆఫ్ కరెంట్ ఐ 1 ఆంపియర్, 0.5 ఆంపియర్, 0.25 ఆంపియర్, 2 ఆంపియర్. ఓకే, సో ట్రై చేయండి, ఒకసారి ఒక ట్రై లైన్ ఇవ్వండి కనీసం. ఓకే, చేశారా? ఓకే, లెట్స్ సీ. చూడండి, ఫస్ట్ నోడ్ వోల్టేజ్ 1. ఓకే, అంటే ఇది V1 కింద వచ్చేసి రిప్రజెంట్ చేద్దాం, ఇది V2 కింద రిప్రజెంట్ చేద్దాం. ఫస్ట్ ఈ ఐ కరెంట్ని ప్రజెంట్ మనం రిప్రజెంటేషన్ తీసుకోవద్దు, లాస్ట్లో రిప్రజెంటేషన్ తీసుకుందాం. సో ప్రజెంట్ V1 అగైన్ సేమ్ నోడ్ 1 ఎట్ నోడ్ 1. ఓకే, ఎట్ నోడ్ 1. సో V1 మైనస్ ఈ బ్రాంచ్ V1 మైనస్ 18/6 ప్లస్ V1/6. ఓకే, సో 0 volts ప్లస్ నెక్స్ట్ కరెంట్ చూడండి, కరెంట్ 1 ఆంపియర్ ఎటువైపు వస్తుంది, ఈ నోడ్కి ఇన్కమింగ్. ఓకే, సో ఆటోమేటిక్గా 1 ఆంపియర్ మైనస్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ V1 నెక్స్ట్ ఈ బ్రాంచ్ చూడండి, ఇక్కడ V1 నోడ్ వోల్టేజ్, ఇక్కడ V2 నోడ్ వోల్టేజ్. సో V1 మైనస్ V2/3 ohms. నెక్స్ట్ 1 ఆంపియర్. సో 1 ఆంపియర్ ఈజ్ ఈక్వల్ టు -1 ఆంపియర్, అటువైపు వెళ్తే +1 ఆంపియర్. ఓకే, సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 6 కదా ఇది. V1 మైనస్ 18 ప్లస్ V1 ప్లస్ 2V1 మైనస్ 2V2 ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, సో నెక్స్ట్ V1 ప్లస్ V1 2V1 4V1, నెక్స్ట్ మైనస్ 2V2, నెక్స్ట్ 18, ఇంకేం లేదు -18, ఓన్లీ -18. సో -18 అటువైపు వెళ్తే +18, ఈ 6 ఇటువైపు వెళ్తే 6 + 18 అండ్ 6 హౌ మచ్ 24. క్లియర్? సో ఫైనల్గా ఇంకా సాల్వ్ చేస్తే 2V1 మైనస్ V2 ఈజ్ ఈక్వల్ టు 12. 2 2s are 2 1s are 2 12s are. ఈక్వేషన్ 1. ఓకే, నెక్స్ట్ నోడ్ వోల్టేజ్ ఎట్ నోడ్ V2. ఓకే, నోడ్ 2. ఓకే, సో ఫస్ట్ అగైన్ మళ్ళీ ఈ బ్రాంచ్. ఇప్పుడు V2 బిగ్గర్ దెన్ V1 అజంప్షన్, V2 బిగ్గర్ దెన్ V1 అజంప్షన్. ఓకే, సో V2 మైనస్ V1/3 ohms ప్లస్ నెక్స్ట్ 1 ఆంపియర్ అవే. సో ఇప్పుడు +1. ఓకే, సో +1. నెక్స్ట్ ఈ బ్రాంచ్ V2/-12 how much 6 ప్లస్ ఈ బ్రాంచ్ V2/6 ఈజ్ ఈక్వల్ టు 0. how much again same 6 2V2 minus 2V1 plus 6 plus V2 minus 12 plus V2 is equal to 0. So next V1 only 1V1 2V1, next V2 1 2 3 4V2, next 6 only 1 6, that is equal to -6. So finally V1 minus 4V2 is equal to 6. Equation 2. So equation 1 and 2. Equation 1 and 2. First equation ఏంటి 2V1 minus V2 is equal to 12. Second equation V1 minus 4V2 is equal to 6. ఓకే, సో సాల్వ్ చేయండి. ఇది ఇంటూ 2 చేస్తే సరిపోతుంది. 2V1 minus 8V2 is equal to 12. సో ఇది ఫస్ట్ ఈక్వేషన్ అండ్ ఈ సెకండ్ ఈక్వేషన్ సాల్వ్ చేయండి. ఓకే, మైనస్ ప్లస్ జస్ట్ ఈ ఈక్వేషన్ నుంచి ఈ ఈక్వేషన్ని మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాం. ఓకే, సో 2V1 క్యాన్సిల్, ప్లస్ 8V2 మైనస్ V2 7V2 is equal to 12. So V2 is equal to 0 volts. V2 is equal to 0 volts. Okay, next V1 V2 is equal to 0 kada. So V2 is equal to 0. So 2V1 is equal to 12, that is equal to V1 is equal to 6 volts. V1 is equal to 6 volts. So final ga I current anta
ఫైనల్గా I కరెంట్ I ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2 బై 3 ohms. V2 ఈజ్ ఈక్వల్ టు 0, V1 ఈజ్ ఈక్వల్ టు 6 బై 3, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 amperes. సింపుల్, ఈజీ పీజీ. ఇక్కడ ఈ V1 వోల్టేజ్ నోడ్ వోల్టేజ్ దగ్గర KCL అప్లై చేయాలి, ఈ నోడ్ వోల్టేజ్ V2 దగ్గర KCL అప్లై చేయాలి. సింపుల్. ఓకే, ఈ నోడ్ వోల్టేజ్ V1 దగ్గర మనం అప్లై చేసినప్పుడు V1 మిగతా సోర్స్ వోల్టేజ్ కన్నా మిగతా నోడ్ వోల్టేజ్ కన్నా పెద్దదని మనం అజంప్షన్ చేసుకోవాలి. ఇక్కడ ఈ నోడ్ వోల్టేజ్ దగ్గర KCL అప్లై చేసినప్పుడు ఈ V2 అనేది బిగ్గర్ దాన్ అదర్ నోడ్ వోల్టేజ్ కింద కన్సిడర్ చేసుకోవాలి. దట్ మీన్స్ అజంప్షన్ చేసుకోవాలి. ఫైనల్లో తెలుస్తుంది మన అజంప్షన్ రైటా రాంగ్ అనేది సెకండరీ విషయం. ఓకే, నేను ఎందుకు ఇక్కడ I ఈజ్ ఈక్వల్ టు V1 మైనస్ V2 బై 3 ఎందుకు తీసుకున్నానంటే వాడు డైరెక్షన్ ఇస్తాడు. ఓకే, వాడు డైరెక్షన్ స్పెసిఫిక్గా ఇచ్చాడు. డైరెక్షన్ ఇలా ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మనం V2 మైనస్ V1 తీసుకోవాలి. బట్ డైరెక్షన్ ఇక్కడ స్పెసిఫిక్గా ఇచ్చాడు కాబట్టి V1 మైనస్ V2. ఇన్ కేస్ డైరెక్షన్ లాగేది అనుకోండి, ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ ఫైండ్ అవుట్ చేయమంటే హయ్యర్ వోల్టేజ్ టు లోవర్ వోల్టేజ్. V1 కదా 6 volts, ఇది 0 volts. సో V1 హయ్యర్, V2 లోవర్. సో V1 మైనస్ V2. సింపుల్. ఓకే, క్లియర్. ఇదే సమ్మును మనం సూపర్ పొజిషన్ థియరంలో చేయొచ్చు. ఎందుకంటే 2 సోర్సెస్ ఇచ్చాడు. ఓకే, 1 సోర్స్ కన్నా ఎక్కువ సోర్సెస్ ఉన్నాయనుకోండి, దాన్ని మనం సూపర్ పొజిషన్ థియరంలో కూడా సాల్వ్ చేయవచ్చు. ఓకే, మీరు ఇన్ కేస్ మీకు ఎగ్జామ్లో ఇది ఐడియా రాలేదనుకోండి, ప్రొసీజర్ ఇనిషియేషన్ రాలేదనుకోండి, సూపర్ పొజిషన్ థియరం అప్లై చేయండి. సూపర్ పొజిషన్ థియరం ఎలా అప్లై చేస్తాం? ఫస్ట్ ఒక సోర్స్ వోల్టేజ్ని యాక్టివ్లో ఉంచి మిగిలిన రిమైనింగ్ సోర్స్ వోల్టేజెస్ని రిమూవ్ చేసేస్తాం. ఓకే, సో అప్పుడు 18 ఫర్ సపోజ్ 18 voltsని యాక్టివ్లో ఉంచి 1 ampereని 12 voltsని రిమూవ్ చేసేసాం. రిమూవ్ చేయడం మీన్స్ 0 చేసాం. సో 18 volts ద్వారా ఇందులో ఎంత కరెంట్ పాస్ అవుతుందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ అది రిమూవ్ చేసి 12 volts యాక్టివ్లో ఉంచి ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఈ రెండు రిమూవ్ చేసి 1 ampere యాక్టివ్లో ఉంచి ఫైండ్ అవుట్ చేస్తాం. టోటల్గా ఫైనల్గా 3 కరెంట్స్ని ఎడిషన్ చేస్తాం. ఓకే, సో ఆటోమేటిక్గా ఆన్సర్ వచ్చేస్తుంది. అది సూపర్ పొజిషన్ థియరం చెప్పుకున్నాం. నెక్స్ట్ టాపిక్ అదే కాబట్టి క్లియరా? ఇది సమ్ 2 amperes. నెక్స్ట్ వన్. ఓకే, సో సాల్వ్ చేయండి ప్రాబ్లం. వీడియో పాస్ చేయండి, సాల్వ్ చేయండి. ఓకే, ఫైండ్ ద పవర్ డెలివర్డ్ బై ద వోల్టేజ్ సోర్స్. ఫస్ట్ వీడియో పాస్ చేయండి, సాల్వ్ చేయండి. ఖచ్చితంగా సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తేనే బెటర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఫైండ్ ద పవర్ డెలివర్డ్ బై ద వోల్టేజ్ సోర్స్. వోల్టేజ్ సోర్స్ అంటే ఇది ఒకటే ఉంది. ఇందులో ఎంత పవర్ అనేది ఈ వోల్టేజ్ సోర్స్ అనేది ఎంత పవర్ని డెలివర్ చేస్తుంది అనేది మనకి కావాలి ఇప్పుడు. ఓకే, సో ఈజీ, చాలా ఈజీ. ఓకే, సర్క్యూట్ని అబ్జర్వ్ చేయండి. టూ కరెంట్ సోర్సెస్ ఉన్నాయి అంటే ఇందులో 2 amperes పాస్ అవుతుంది, ఇలా 5 amperes పాస్ అవుతుంది. సో 2 amperes and 5 amperes ఈజ్ ఈక్వల్ టు 7 amperes. 2 amperes and 5 amperes ఈజ్ ఈక్వల్ టు 7 amperes. కరెంట్ చూసారా? కరెంట్ ఏంటి? పాజిటివ్ నుంచి లోపలికి వెళ్తుంది. పాజిటివ్ నుంచి అవే కాదు, ఇన్కమింగ్. ఓకే, పాజిటివ్ వైపు ఇన్కమింగ్ వస్తుంది. సో పాజిటివ్ వైపు ఇన్కమింగ్ వస్తే ఏంటంటే మనం ఏం మాట్లాడుకున్నాం? అబ్జర్వ్డా డెలివర్డా? అబ్జర్వ్డ్. ఓకే, that means received. Okay, so 7 amperes into 2 volts, that is equal to 14 watts. Okay, ఈ వోల్టేజ్ సోర్స్ పవర్ని అబ్జర్వ్ చేసుకుంటుంది, డెలివర్ చేయట్లేదు. ఓకే, బట్ వాడు ఏం అడిగాడు? పవర్ డెలివరీడ్ అడిగాడు. ఓకే, పవర్ అబ్జర్వ్డ్ 14 watts. ఆటోమేటిక్గా పవర్ డెలివరీడ్ ఏంటి? మైనస్ 14 watts. సింపుల్. మైనస్ ఎందుకు వచ్చిందంటారా? డెలివరీడ్ అంటే పవర్ ఏంటి? పాజిటివ్ నుంచి బయటికి వెళ్ళాలి కరెంటు. ఓకే, ఈ 7 amperesని డైరెక్షన్ రొటేట్ చేసాం అనుకోండి, రివర్స్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా మైనసే కదా వస్తుంది. ఓకే, సో P డెలివరీడ్ ఈజ్ ఈక్వల్ టు -14 watts. ఆన్సర్ 3 -14 watts. ఈజీ పీజీ, సింపుల్ సమ్. క్లియర్? నెక్స్ట్ సమ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ సమ్ again ఈజీ సమ్. ఇది ఇంటెన్షనల్గానే తీసుకున్నాను. సమ్ ఈజీనే, బట్ ఇంటెన్షనల్గా తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నాను అనేది చూద్దాం.
ఓకే, అగైన్ సేమ్ ఫైండ్ ద కరెంట్ త్రూ 20 ohm రెసిస్టర్. ఈ 20 ohm రెసిస్టర్లో కరెంట్ ఎంత పాస్ అవుతుందో చెక్ చేయాలి. అగైన్ సేమ్ నోడల్ అనాలిసిస్, కేసీఎల్. ఓకే, సో డైరెక్ట్గా విఏ తీసుకుంటున్నా. ఓకే, సో విఏ -10/2 ప్లస్ విఏ బై 20 ప్లస్ విఏ ఇది -20. సో ఆటోమేటిక్గా -20. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ +20. 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 20 2 10s are 10 VA minus 100 plus 20 cancel VA plus 4 5s are 5 VA plus 5 2s are 100 again is equal to 0. 20 అటువైపు వెళ్తే 0. సో ఫైనల్గా కాన్స్టెంట్ టర్మ్ ఏమీ లేదు. సో VA is equal to 0 volts. VA is equal to 0 volts. VA is equal to 0 volts. ఇలా VA is equal to 0 volts వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ ఏంటి, ఇది కూడా 0 volts, అది కూడా 0 volts. కరెంట్ పాస్ ఎంత కరెంట్ పాస్ అవుతుంది? 0 amperes. ఇది 0 volts, ఇది 0 volts కదా. కరెంట్ ఎక్కడ పాస్ అవుతుంది? పాస్ అవుతుంది కదా. డెఫినెట్గా పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉండాలి కదా. ఓకే, సో ఇలాంటివి కూడా క్వశ్చన్స్ ఎస్ఎస్సి జేఈకి ఈ సెట్కి అడుగుతారు, ఆర్ఆర్బి జేఈకి డెఫినెట్గా అడుగుతారు. అందుకని ఇంటెన్షన్గా ఈ సమ్ తీసుకున్నాను నేను. ఓకేనా, అంటే మనం ఇక్కడ సమ్ చేసేస్తాము. VA is equal 0 volts వచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవుతాం అనమాట. అరే 0 volts వచ్చింది ఎలా ఇప్పుడు అని చెప్పి మనకి ఏ ఆప్షన్ పెట్టాలో అర్థం కాదు. ఓకే, సో ఆన్సర్ 0 amperes. 0 amperes అని మనం నమ్మలేము, బట్ ఆన్సర్ ఈజ్ 0 amperes. క్లియర్?